తొమ్మిదో ఇంటి అధిపతి భాగ్యాధిపతి గురించి తెలుసుకుందాం. భాగ్యాధిపతి 12 గళ్లలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూసే ముందు భాగ్యాధిపతి ఏమిస్తాడు అన్నది కొన్ని సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, కారకత్వాలు ఉన్నాయి. ఆ కారకత్వాలు ఇక్కడ రాశాను. అవి ఒకసారి చూద్దాం ఫస్ట్. ఓకే. సో జాతక చక్రం చూసేటప్పుడు ప్రతిసారి నేను చెప్పేది ఒక్కటే: ఏదో ఒక గ్రహం చూసుకుని అది ఫలానా చోట ఉంది, అది బాగోలేదు అనుకోవడం, బాగుంది అనుకుని ఉబ్బితబ్బిబ్బైపోవడం, బాగోలేదు అనుకుని బాధపడిపోవడం చెయ్యొద్దు. పూర్తి జాతక పరిశీలన చెయ్యండి. చేసి నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ అధిపతులు ఉన్నారో చూసుకుని, దాని తర్వాత D1 చార్ట్లో నక్షత్రాలు ఖచ్చితంగా చూసుకుని, నవాంశ చూసి, దశాంశ చూసి అప్పుడు డిసైడ్ చేయండి ఫలితాన్ని. దశ చూశాక కనీసం 2 రకాల దశలు చూడాలి. చూశాక అప్పుడు ఫలితాన్ని డిసైడ్ చేయండి. అంతేకాని ఓహో భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు బాగోలేదని, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు చాలా బాగుందని కంక్లూజన్స్కి రావద్దు. ఓకే, చాలామంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అలా చేస్తే చాలా దెబ్బ అయిపోతారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి జాతకం తీసుకున్నారనుకోండి, భాగ్యాధిపతి అష్టమంలో ఉంటాడు. తులాలగ్న జాతకుడు అయినా భాగ్యాధిపతి అష్టమంలో ఉంటాడు. అంత మాత్రం చేత ఆయన ఏం ఇదైపోలేదు. చాలా పెద్ద పేరు, కీర్తి, డబ్బు అన్నీ గణించాడు చాలా కింద నుంచి వచ్చి కదా. కనుక ఒక్క గ్రహం యొక్క ప్లేస్మెంట్ తీసుకుని ఈ గ్రహం బాగోలేదని డిసైడ్ చేసి ముందుకెళ్ళకండి. ఓకే, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాత అప్పుడు ఆహా ఇది ఫలితం వస్తుందన్నది తెలుసుకోండి. తొమ్మిదో ఇంటి అధిపతి ఏ ఏ ఇళ్లలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయోతో పాటు ఆ డిస్పోజిటర్ని కూడా వాడండి. అంటే తొమ్మిదో ఇంటి అధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి లగ్నాత్తు ఏ గళ్ళలో ఉన్నాడు అన్నది చూసుకుని ఆ ఫలితాన్ని కూడా కలపండి తొమ్మిదో ఇంటి అధిపతి ఫలితానికి. దాన్ని డిస్పోజిషన్ అంటాం. ఈ రెండు ఫలితాలని కలిపి అప్పుడు రిజల్ట్ చూడండి. ఓకే, భాగ్యాధిపతి ఏం చూపిస్తాడు? భాగ్యాధిపతి భాగ్యాన్ని చూపిస్తాడు. భాగ్యము, దుర్భాగ్యము, సౌభాగ్యము రెండింటినీ చూపిస్తాడు భాగ్యాధిపతి. అంటే నీవు నీవు రాబోయే కాలంలో ఎటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నావు. ఎందుకంటే పాత కర్మ నుంచి, ఇంతకు ముందు నువ్వు చేసిన కర్మ నుంచి నేటి ఫలితం వస్తుంది కదా. సో కర్మ 10వ ఇంట్లో ఉంటే కర్మ నుంచి 12వ ఇల్లు, కర్మ అంతా క్షయమయ్యి నీకు నీకు పాపంగాను పుణ్యంగాను వస్తుంది. కర్మ 10వ ఇంట్లో ఉంటే దాని నుంచి 12వ ఇంట్లో 9వ ఇల్లు ఉంది. ఓకే, కాబట్టి కర్మ కర్మ క్షయం అవుతుంది, నువ్వు చేసిన కర్మలో నుంచి ఫలితం వస్తోంది అన్నదానికి అర్థం. 9వ ఇల్లు పంచమాత్తు పంచమం అవుతోంది. పూర్వ పుణ్యము పంచమము. పంచమాత్తు పంచమం అంటే భావంలో పూర్వ పుణ్యం నుంచి కూడా నీ జీవితం యొక్క ఫ్యూచర్ ఉంటుంది. సరే ఇవేవి నేను నమ్మనండి అనుకున్న వాళ్ళకి సింపుల్గా హేతువాదంలో చెప్పాలి అనుకుంటే, ఈరోజు ఉద్యోగం చేస్తే నెల తిరిగాక జీతం వస్తుంది కదా. ఇది దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కనుక ఇంచుమించుగా అది. కనుక నువ్వు చేస్తున్న పని ఏంటి, చెయ్యవలసింది ఏంటి అన్నది 9వ ఇంట్లో ఉంటుంది. చేసే పని 10వ ఇంట్లో ఉంటుంది. అందుకే 9వ ఇంటిని ధర్మము అని అన్నారు. ధర్మస్థానము. ధర్మో రక్షతి రక్షిత అని విన్నాం కదా. అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే, నువ్వు చేయవలసిన ధర్మం ఏమిటో తెలుసుకుని దాని ప్రకారం ప్రవర్తిస్తే అది నిన్ను కాపాడుతుంది. ఓకే, కాపాడేది ఏమిటి? మన తండ్రి. మనం చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్నంతసేపు మన తండ్రి. ఉద్యోగానికి వెళితే మన బాస్. ఎక్కువగా ఎప్పుడు తల్లడిల్లిపోతాం జీవితంలోని అంటే కాపాడే వ్యక్తి దూరం అయినప్పుడు. ఒకటి తండ్రి, రెండు ఏదో రకంగా బాస్తో గొడవ వచ్చినప్పుడు. ఈ రెండు విషయాల్లో మనిషి ఎక్కువ తల్లడిల్లిపోతాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్తోని, ఇంటి దగ్గర చదువుకునే సమయంలో తండ్రితోని తగాదా ఉన్నప్పుడు. రైట్, ఆ ఇద్దరు తగాదా పెట్టుకోకూడని వాళ్ళు, కానీ ఒక్కోసారి తగాదాలు తప్పనప్పుడు వారితో కూడా తగాదా వచ్చేవాళ్ళు. ఉం? అందుకని 9వ ఇంట్లో నువ్వు చేయవలసిన ధర్మము ఉన్నది. ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ధర్మం ఎప్పుడు రూల్స్ చెప్తూ ఉంటుంది. నువ్వు కొడుకువి కనుక తండ్రికి చేయవలసింది చెయ్యి, తల్లికి చేయవలసింది చెయ్యి. నువ్వు భర్తవి, భర్త అనగానే భార్యకి చేయవలసింది చెయ్యి, పిల్లలకు చేయవలసింది చెయ్యి తండ్రిగా. కాబట్టి ఇవన్నీ రూల్స్.
ఫ్రీడమ్ అంటే ఏంటంటే రూల్స్, ఫ్రీడమ్, దీని గురించి ఇది కీవర్డ్స్ అంటాం వీటిని రెండింటిని నైన్త్ హౌస్కి. తొమ్మిదో ఇంట్లో ఏముంటాయంటే ఒకటి రూల్స్, రెండోది రూల్స్ని అతిక్రమించే బుర్ర. ఓకే. ఫ్రీడమ్ ఎప్పుడు అంటే మీ నాన్నగారు బాగా సంపాదించారు అనుకోండి. ఓకే, మీకు ఫ్రీడమ్ ఉంటుంది చాలా. ఎందుకంటే మీరు కావాలనుకుంటే మరొక 2 ఏళ్ళు ఎక్స్ట్రా చదవాలంటే చదువుకోవచ్చు, విదేశం వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోవచ్చు, ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో ఫీజు కట్టడానికి అవకాశం ఉంటుంది. అరే రే, ఈ ఉద్యోగం నేను చేద్దాం అనుకుంటున్నాను, 2 ఏళ్ళు ప్రయత్నం చేసి ఆ ఉద్యోగం చేస్తాను అని అనుకోవాలనుకోండి. మీ నాన్నగారు బాగా సంపాదించి ఇంటిని నడపగలుగుతూ ఉంటే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే. కనుక తొమ్మిదో ఇంట్లో తండ్రి గారు, రైట్. తండ్రి లేకపోయినా కూడా కొంతమందికి ఫ్రీడమ్ ఉండొచ్చు. అది ఎనిమిదో ఇంటి నుంచి వచ్చిన ఫ్రీడమ్. బోల్డ్ అంత తండ్రి వెళ్ళిపోయాడు, కానీ బోల్డ్ అంత సంపాదించిన ఆస్తి ఉంది, అందుకు ఫ్రీడమ్. అది కాదు, పదో ఇంట్లో చాలా సంపాదించేశాడు, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి, విపరీతంగా సంపాదించేశాడు, ఇంకా సంపాదించవద్దు అనుకున్నాడు, నేను ఫ్రీడంలోకి వెళ్ళిపోతాను అని. ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఏమీ చెయ్యక్కర్లేని పరిస్థితి కదా. ఫ్రీడమ్ అంటే ఏమిటి? రూల్స్ని అతిక్రమించడం, చేయవలసిన ధర్మం చేయకుండా ఉండడం, ఇది కూడా ఫ్రీడంలోకి వస్తుంది. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్న దాన్ని బట్టి నైన్త్ హౌస్ బిహేవ్ చేస్తుంది. గురువు, రైట్. గురువు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు, అలాగే దైవస్థానములు, తీర్థములు, ఇవన్నీ కూడా తొమ్మిదో ఇంట్లో ఉంటాయి. అలాగే అదృష్టము. అదృష్టం అనే మాట ఉంది చూడండి, చాలా గొప్ప మాట. దృష్టము, అదృష్టం. దృష్టము అంటే కనిపించేది, అదృష్టము అంటే కనిపించకుండా నిన్ను కాపాడుతూ నీకేదో ఒకటి ఇచ్చేది. అదే అదృష్టం అంటే. మన వాళ్ళు అదృష్టవంతుడండి అంటారు. అంటే ఏంటి అంటే వెనక నుంచి ఏదో శక్తి నువ్వు చెయ్యక్కర్లేకుండానే నీకు ఏదో రకంగా కలిసి రావడం అదృష్టము అని అన్నారు. అంటే ఒక రకంగా చూస్తే తొమ్మిదో ఇల్లు మంచి ఇల్లు కాదనమాట. కష్టపడి పని చేద్దాం అనుకుంటున్న వాడికి తొమ్మిదో ఇల్లు ఒక రకంగా హిండ్రన్స్ అవుతుంది, ఒక రకంగా ఇబ్బంది అవుతుంది కదా. వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు, అదృష్టవశాత్తు మరేదో కలిసి వచ్చి జీవితం మరో చోట మలుపు తిరిగింది అనుకోండి, వాడు తర్వాత సోమరపోత అయ్యాడు అనుకోండి, అలా కూడా అయినవి సందర్భాలు ఉంటాయి కదా. కనుక అదృష్టము మనిషిని పాడు చేయకుండా చూసుకోవాలి, అందుకే తొమ్మిదో ఇంట్లో వేసేరు దాన్ని. నీకు అదృష్టం పట్టినంత మాత్రాన ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించక అన్నదానికి తొమ్మిదో ఇంటిని గురువుగా పెట్టి అధిపతిని, గురువు చెప్పిన మాట వింటూ ఉండు, రూల్స్ని అతిక్రమించవద్దు. ఓకే. అలాగే తొమ్మిదో ఇల్లు రూల్స్ అంటే నీతులు, లేకపోతే రూల్స్ పక్క వాళ్ళ మీదకి చెప్తూ ఉండడం. గో, నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఇలా చెయ్యి అని కట్టుబాట్లు పెట్టడానికి కూడా తొమ్మిదో ఇల్లు చూపిస్తుంది. అలాగే ఆర్థోడాక్సీ అంటారు, అంటే చాదస్తం. చాదస్తము అంటాం కదా, ఆ చాదస్తాన్ని ఆర్థోడాక్సీ అంటారు ఇంగ్లీష్లో. ఆ చాదస్తం మీకు నైన్త్ హౌస్ నుంచి వస్తుంది, తొమ్మిదో ఇల్లు. అలాగే ప్రతిదానికి పద్ధతి. ఇగో ఇది ఈ పద్ధతి ప్రకారం చెయ్యాలి. ఇలా ఇలా వెళ్ళి ఇప్పుడు ఇది చెయ్యి, వివాహము అని అన్నారు అనుకోండి, దానికి ఏదో పద్ధతి ఉంది, ధర్మశాస్త్రం ఇలా బోధించింది అని చెప్పి పద్ధతి ప్రకారం వెళ్ళడం. ఓకే. ఆ పద్ధతులన్నీ కూడా తొమ్మిదో ఇంట్లో ఉంటాయి. మరికొందరు ఉంటారు ఆ పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించి మరో పద్ధతిలో చేసుకునేవారు, అది కూడా తొమ్మిదో ఇంట్లోనే ఉంటుంది. ఇదే గమనించ ప్రార్థన. నేను చెప్పేదల్లా ఏంటి అంటే తొమ్మిదో ఇల్లు సూపరు, ఎనిమిదో ఇల్లు వేస్ట్, ఇలాగా ఆలోచించవద్దు. రెండు ఒకే ఇంట్లో నుంచి వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో టాగల్ స్విచ్ అంటాం. స్విచ్ అనమాట అది. ధర్మము అధర్మము రెండు తొమ్మిదో ఇంట్లో నుంచి రావచ్చును. ఓకే. అందుకే జాగ్రత్తగా చూడవలసినది. ఎందుకంటే ధర్మము మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఇంట్లో ఏదో గొడవ అవుతోంది, ఆ, ఎటువైపు ధర్మం చెప్పాలో చాలా మందికి సందిగ్ధము, సంకటము ఉంటుంది చూడండి. ఇట్లా ఏదో గొడవ అవుతోంది, ఏదో ఒక విషయం మీద ఏదో ఆస్తి పంపకం గొడవ అవుతోంది అనుకోండి, దాని అంత సులువేం కాదు ఆ తగాదా తీర్చడం. ఎందుకంటే రెండు వైపులా వాళ్ళకి పాయింట్స్ చెప్తూ ఉంటారు. నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇది ఇవ్వాలి, నేను అలా చేశాను కాబట్టి నాకు అది ఇవ్వాలని ఇద్దరు ఒకే దాని మీద కొట్టుకుంటూ ఉంటారు. అంటే నేను తక్కువ, అంటే నేను తక్కువ అంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఉండదు. ఓకే. అటువంటిది మొత్తం తొమ్మిదో ఇంట్లో ఉంటుంది. ఓకే. తర్వాత అది రెండోది మారుతూ ఉంటుంది ధర్మం, ఒకేలా ఉంటుందని చెప్పలేము. అందుకే అది ద్విస్వభావ రాశిలో పెట్టారు దాన్ని. దానికి గురువు అధిపతిగా పెట్టారు. కొట్టుకుని సావకండ్రా, ఎవరో ఒక పెద్దవాడిని మధ్యవర్తిగా పెట్టుకుని అతను చెప్పింది వినండి, ఇంకా అదే ధర్మం కింద లెక్క.
ఇక దాన్ని మళ్ళీ అతిక్రమించకూడదు. ఓకే. ఇప్పుడు కాలము అది మారింది, అందుకే మనకి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు లేకుండా న్యాయస్థానాన్ని పెట్టుకున్నాం. తొమ్మిదో ఇంట్లో న్యాయస్థానం ఉంది. కోర్టు. కోర్టు మెట్లెక్కి కోర్టులో తెలుసుకోవడం. రైట్, అంతేగాని కొట్టుకు సావడం కాదు. కాబట్టి తొమ్మిదో ఇంట్లో న్యాయస్థానం కూడా ఉంది. కన్వెన్షనల్ రూల్స్ అంటే ఇప్పుడు అది మామూలుగా పాటించవలసిన ధర్మము ఏది, అలాగే లక్, అదృష్టం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, మంచి భవిష్యత్తు, ప్రొటెక్షన్. అన్నిటికంటే తొమ్మిదో ఇల్లు ఇంపార్టెంట్గా ఏంటి అంటే మీరు ఏదో చేశారు, ఓకేదో ఫలితం రాబోతోంది, ఆ ఫలితం నుంచి ఈ జన్మలో కాపాడబడము, ఆ ఫలితంలో పడిపోకుండా, పేదరికంలో పడిపోకుండా, లేకపోతే ఏదో ఇబ్బందుల్లో పడిపోకుండా కాపాడేది తొమ్మిదో ఇల్లు. ఎప్పుడు కాపాడబడతారు? మీరు మీ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు. మీరు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు, మీరు కాపాడబడలేరు. రెండోది, ఇవి పండాలి. ఈ ఇళ్ళు ఏంటంటే 9, 10, 11, 12. చాలామంది అనుకుంటూ ఉంటారు వాడంతా అధర్మం చేస్తున్నాడు, వాడికి ఏంటో అన్ని సుఖాలు వస్తున్నాయి, నేను బోల్డ్ అంత ధర్మం చేస్తున్నాను, న్యాయంగా ప్రవర్తిస్తున్నాను, నాకంతా దుఃఖం వస్తోంది అనే దీని మీద ఉంటారు. అందుకే మన వాళ్ళు పండడము అన్న మాట వాడారు. పాపము అన్నది పండాలి. ఆ పండడం అనేది ఎనిమిదో ఇల్లు దాటిన దగ్గర నుంచి, ఎనిమిదో ఇల్లు మరణము, తొమ్మిదో ఇంటి దగ్గర నుంచి పండడం మొదలవుతుంది. 9, 10, 11 ఇళ్ళు పండడానికి సంబంధించింది. అందుకే ఆఖరిని 12వ ఇంట్లో మోక్షం వచ్చినప్పుడు పండిపోయినట్టు లెక్క. ఓకే. అందుకే ఇవి 9, 10, 11, 12 ఇళ్ళు చాలా కాంప్లెక్స్ ఇళ్ళు, అంత ఈజీగా అర్థమయ్యే ఇళ్ళు కావు. ఇవి సులువుగా ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్గా రావు ఫలితాలు ఇక్కడ నుంచి. ఇంతకుముందు మనం ఏదో ద్వితీయాధిపతిని ఇక్కడ వేసుకో, ఇక్కడ నుంచి 3 ఇళ్ళు లెక్కపెట్టు, లేదా 4 ఇళ్ళు లెక్కపెట్టు, అది పాడైంది, ఆ తృతీయాధిపతి నుంచి ఇవి లెక్కపెట్టు, ఇది పాడైంది అని లెక్కేసుకుంటున్నాం కదా. ఇక్కడ నుంచి అలా ఇంకేం లెక్కేసుకోవడానికి ఏం ఉండదు. 9, 10, 11, 12 ఇళ్ళు చాలా కాంప్లెక్స్గా బిహేవ్ చేస్తాయి. ఓకే. అలాగే తొమ్మిదో ఇల్లు ఫారిన్ ట్రావెల్స్కి, విదేశం వెళ్ళడానికి, పై చదువులు పీజీ తర్వాత రీసెర్చ్కి ముందు చదివే వాటిని తొమ్మిదో ఇంట్లో చదువుతున్నాము. ఎనిమిదో ఇంట్లో రీసెర్చ్ చదువుతున్నాము. ఓకే. అలాగే తొమ్మిదో ఇల్లు భావాద్భావంలో పిల్లలకు సంబంధించింది కూడా, ఎందుకంటే 5వ ఇంటి నుంచి 5వ ఇల్లు, అలాగే పుణ్యానికి సంబంధించింది కూడా. నేటి ధర్మము ముందు చేసుకున్న పుణ్యం బట్టి వస్తుంది. నువ్వు ఎక్కడ పుట్టబోతున్నావు, ఎలాంటి తండ్రి నీకు రాబోతున్నాడు అన్నది నీ పంచమాత్తు పంచమాన్ని బట్టి ఉంటుంది, నీ పూర్వపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సరే. ఒకటో ఇంట్లో అంటే లగ్నంలో భాగ్యాధిపతి కానీ భాగ్యాధిపతి యొక్క డిస్పోజిటర్ కానీ ఉంటే పరాశర మహర్షి ఏం రాశాడో చూచాయిగా చూద్దాము. ఇవి యథాతథంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయకండి, వీటి నుంచి అలా యథాతథంగా రిజల్ట్స్ రావు. కాకపోతే దాన్ని నేను ఇచ్చాను, ఆ డిస్క్రిప్షన్ కూడా చూసి కొంతవరకు నేను నాకు గుర్తున్నవి రాశాను. అది కూడా కొన్ని చార్ట్స్ నాకు అప్పుడు నేను రాస్తున్నప్పుడు మనసులో మెదిలినవి మాత్రమే నేను రాశాను. ఎందుకంటే చార్ట్కి మారిపోతుంది రిజల్ట్, ఇవే వస్తాయని చెప్పలేం. కాకపోతే కాన్సెప్ట్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే అక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. భాగ్యేశే లగ్నగే జాతో భాగ్యవాన్ భూపవందిత, సుశీలశ్చ సురూపో విద్యావాన్ జనపూజిత. జనపూజిత, జనుల చేత పూజింపబడేవాడు. విద్యావాన్, విద్యలు చదువుకున్నవాడు. సురూపో, మంచి రూపము ఉన్నవాడు. సుశీలశ్చ, మంచి శీలము కలిగినవాడు. భూపవందిత, రాజులు కూడా అతనికి నమస్కారం చేస్తారు. భాగ్యవాన్, భాగ్యవంతుడు అంటే అదృష్టవంతుడు. ఇవి ఈ విశేషణాలు పరాశర్ మహర్షి వాడాడు. కానీ జాగ్రత్తగా మీరు చూశారంటే మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పరాశర మహర్షి ఎప్పుడైనా సరే కోణాధిపతులు లగ్నంలో పడ్డప్పుడు మీకు ఆబ్వియస్గా అతను అన్ని మంచి రిజల్ట్సే రాసి ఉంటాడు. భాగ్యాధిపతే కాదు, మరి ఎవరు లగ్నములో ఉన్నా సరే ఆ ఆ ఆ గుణాలు వస్తాయి. ఓకే. అది భాగ్యాధిపతి ఎవరై ఉంటారో దాని సహజ గుణాలు, శని అయితే శని యొక్క సహజ గుణాలు, గురువు అయితే గురువు యొక్క సహజ గుణాలు, వీటితో పాటుగా ధర్మము పాటించాలి అన్న గుణము వస్తుంది. ధర్మం పాటిస్తున్నారు కాబట్టి రాజుల చేత గౌరవింపబడుతున్నారు. ఓకే.
మనం కిందకి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు నేను చెప్పాను. ఒక నిమిషం. ఇంతకు ముందు నేను ఏం చెప్పానంటే సప్తమాధిపతి లగ్నంలో ఉంటే ఏమనుకున్నాం? భార్య నెత్తి మీద కూర్చొని ఉంది అని అనుకున్నాం. అంటే ఏదో భార్య ధూర్తురాలు మంచి ఆవిడ కాదు అన్న ఉద్దేశ్యంలో కాదు. ఓకే, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను ఈ విషయాన్ని. ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంత చూడండి, కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు భాగ్యము నెత్తి మీద కూర్చొని ఉంది. భాగ్యాన్ని ఎవరెవరు రిప్రజెంట్ చేస్తారో చూడండి. భాగ్యంలో ఎవరుంటారు? గురువు గారు ఉంటారు, తండ్రి గారు ఉంటారు కదా. కనుక తండ్రి నెత్తి మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి అతని యొక్క తండ్రి నెత్తి మీద ఉన్నాడు. దీన్ని రెండు మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇతను తన తండ్రిని నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే తండ్రి యొక్క సేవ ఎల్లప్పుడూ చేస్తున్నాడు. ఓకే. ఆ, నెగటివ్గా ఫలితం ఉందనుకోండి. నెగటివ్ ఫలితం ఎలా వస్తుంది అంటే ఇతను ఏం చేసినా తండ్రి తిడతాడేమో, తండ్రి ఏమైనా కోపపడతాడేమో, తండ్రి యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా లేదా అని మాటి మాటికి చూసుకుంటూ ఉండడము, తండ్రి ఒకవేళ చికాకు పడతాడేమో, బాస్ ఏమైనా టెన్షన్ పెడతాడేమో, ఇలా చేయడం వల్ల తొమ్మిదో ఇల్లు ఇప్పుడు నెత్తి మీద ఉంది. ఓకే. నెత్తి మీద ఉంది అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ లాంటిది. ఓకే. ఒకటి సేవ చేస్తున్నాడు, దీన్ని పాజిటివ్గాను చెప్పడు. భార్యకి ఆయన విధేయుడు అని అన్నట్టుగా చెప్పామనుకోండి, అంటే వాళ్ళ ఆవిడకి రోజు వాడు కాడు పడుతున్నాడు రా అని లోకం పరిహసించేవారు ఉంటారు. బా భార్యాభర్త ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారా, ఆవిడ మనస్సెరిగి ఇతను ప్రవర్తిస్తాడు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది లోకము పలుగాకులు. నువ్వు జ్యోతిష్కుడుగా నువ్వేం ఆలోచించాలి అని అంటే ఇతనికి దీనివల్ల ఇబ్బంది వస్తోందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అని అంటే అక్కడ భాగ్యాధిపతితో పాటు ఎవరున్నారు, దశాంశ ఎలా ఉంది, నవాంశ ఎలాగుంది అన్న దాన్ని బట్టి నువ్వు ఫలితం చెప్పాలి. దాంతోపాటు నక్షత్రాలు ఎలా ఉన్నాయి అది చూసి చెప్పాలి. అంతేకాని ఒక విషయాన్ని పట్టుకుని ఆ విషయం నుంచే మొత్తం అన్ని చెప్పేస్తాను, ఇలా కుదరదు. ఉం? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సరే. తరువాత భాగ్యము నెత్తి మీద ఉంది అంటే ఎల్లప్పుడూ జీవితంలో సమయానికి, ఏ సమయానికి అవ్వలసిన పని ఆ సమయానికి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భాగ్యాధిపతి వంటివి లగ్నంలో ఉన్నప్పుడు 9, 10, 11, 12 ఇవి ఎక్కడున్నా సరే ఇవి ఏ ఏ అధిపతులతో కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి అన్నది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కడే ఉండడుగా భాగ్యాధిపతి, వచ్చి లగ్నంలో ఉన్నాడు, ఎవడో చూస్తూ ఉంటాడు, ఏదో గ్రహం చూస్తూ ఉంటుంది, ఏదో గ్రహంతో కలిసి ఉంటుంది. ఇలాంటివి చూసి చెప్పవలసి ఉంటుంది ఒకటి. మిగిలినవి నవాంశ దశాంశాలు వాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహం ఒక్కటే ఉంది. ఓకే. అప్పుడు చెప్తున్న ఫలితం ఇది. అందులో కూడా ఇప్పుడు శని ఉన్నాడు, వృషభ లగ్నం ఉంది, భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు. శని నిజానికి లేట్ అవ్వడానికి కారకుడు కదా, ఆలస్యం కలిగించడానికి కారకుడు. మరి అట్టివాడు లగ్నంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫలితం వస్తోందేమో ఆలస్యం అవ్వడానికి. ఎందుకంటే భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే ఏ వయస్సుకి ఆ ముచ్చట జరిగిపోవడం సులువుగా ఉంటుంది. పెద్ద కష్టపడక్కర్లేకుండా ముచ్చట్లన్నీ అయిపోతూ ఉంటాయి. ఓకే. తర్వాత భాగ్యాధిపతి భాగ్యాధిపతి ఏం చేస్తాడంటే లగ్నంలో ఉన్నప్పుడు అందరికీ ధర్మం చెప్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద నసగాడు. ఈ తొమ్మిదో ఇంటి అధిపతిని నిజంగా ఎవరైనా ఏం చెప్తారంటే నస అని అంటారు. సింపుల్ మాటలో చెప్పాలి అంటే, అంటే నచ్చని వాళ్ళు కిట్టని వాళ్ళు అనే మాట ఏంటంటే తొమ్మిదో ఇల్లు నస. ఎందుకో తెలిసిన, ప్రతిదానికి పద్ధతి అంటాడు, ప్రతిదానికి ఇది ఇలా చెయ్యాలంటాడు, అది అలా చెయ్యాలి. నేను నెగటివ్ సైడ్ చెప్తున్నాను భాగ్యానికి సుమా. నాకు తెలిసి ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు కానీ ఆ, న- తొమ్మిదో ఇల్లు మాత్రం లోకం పోకడకి నస. ఎందుకంటే లోకం పరిగెడుతూ ఉంటుంది, ధర్మాన్ని పట్టుకొని పరిగెడుతోందా అంటే మరి ఇది కలియుగం నడుస్తుంది, ఒక కాలు మీద ఉంది వృషభం. అందుకని ధర్మాన్ని పట్టుకుని నడవడం లేదు, మెల్లమెల్లగా ధర్మాన్ని విడిచిపెడుతూ లోకం పరిగెడుతోంది ముందుకి కదా. ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నాం అనుకోండి, నువ్వు ఇలా చెయ్యాలి, ఇది ధర్మము, ఇది శాస్త్రము, దీని ప్రకారం చెయ్యాలి అని అంటే మూఢుడు రావిడు, మూఢత్వాన్ని పొందున్నాడు అనే అనే ప్రమాదం ఉంది లోకం. ఎందుకు? అందరి మీద రూల్స్ విధిస్తున్నాడు కాబట్టి, నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు అనే దాని మీద ఉన్నాడు. ఓకే. ఇలా చేస్తున్నాడు కాబట్టి అబ్బా చిన్నవాడైనా సరే పాతకాలం నాటి ఇది చేస్తున్నాడు ఈ కుర్రాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 30 ఏళ్ళు అనుకుందాం, ఆ పిల్లాడు ఇలా చేయాలి అలా చేయాలని ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు అనుకోండి. ఈ పాత చింతకాయ పచ్చడి అంతా ఎవరికి నచ్చుతుంది? 60 ఏళ్ల వాళ్ళకి నచ్చుతుంది.
15 ఏళ్ళ 20 ఏళ్ళ వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. అది ఏ కాలమైనా తీసుకోండి. ఓకే. ఎందుకంటే కాలం ముందుకు పరిగెడుతుంది కాబట్టి, వెనక్కి కాదు. సరే. తన మీద తాను కూడా రూల్స్ విధించుకుంటూ ఉంటాడు. తనని తాను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, తనని తాను ఇంకొంచెం ధర్మబద్ధంగా ఎలా మారాలి, ఈ వెర్రి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఓకే. తొమ్మిదో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి లగ్నంలో ఉన్నప్పుడు. అలాగే కొద్ది కొద్దిగా, ఎందుకంటే తొమ్మిదో ఇల్లు ధర్మం ఏం చెప్తుంది, నువ్వు ఆశలు తగ్గించుకో, కోరికలు తగ్గించుకో అని చెప్తుంది. కానీ నువ్వు ప్లానెట్స్ కూడా వాడవలసి ఉంటుంది. అది బుధుడు అయి ఉన్నాడు, తొమ్మిదో ఇంటి అధిపతి అయి ఉండి బుధుడు లగ్నంలో ఉన్నాడు. కోరికలు తగ్గించుకోలేడు, ఇంకా పెరుగుతాయి. ఇంకా డబ్బు సంపాదించాలని దీని మీద ఉంటాడు. ఓకే. అలా కాకుండా గురువు అయి ఉన్నాడు. ఓకే. కోరికలు తగ్గించుకుంటూ ఉంటాడు. ఇంకా సంపాదించడం అనవసరం, తగ్గించుకుంటే మంచిది, ఇలాంటి వాటి మీద ఉండవచ్చు. కానీ అదైనా సరే నవాంశ దశాంశ చూసి చెప్పవలసి ఉంటుంది. ఓకే. చూడకుండా ఒక్కదాన్ని పట్టుకొని చెప్పవద్దు, తప్పవుతుంది. ఓకే. మరి దేనికి ఇవన్నీ నేర్చుకోవడం అలాంటప్పుడు చెప్పనప్పుడు అని అంటే, ఇది చాలా అవివేకం. ఇది తెలియకుండా, బేస్ లైన్ లేకుండా, బేసిక్స్ లేకుండా మీరు పెద్ద పెద్ద ప్రిడిక్షన్స్ చెయ్యలేరు. ఓకే. తర్వాత ఎప్పుడూ ఫ్యూచర్ గురించి భయపడేవాడు, భవిష్యత్ గురించి భయపడేవాడు, ఉన్న చోట కాకుండా వేరే ఊరికి ప్రయాణం చేసి వెళ్ళేవాడు, పెద్ద చదువు చదివిన తర్వాత జీవితంలో మార్పు వచ్చినవాడు, తొమ్మిదవ ఇంటి సిగ్నిఫికేషన్ని పట్టుకొని ఏమంటారు, ఫేమో నేము తెచ్చుకున్నవాడు. అంటే పేరు ప్రతిష్ట ఎలా వచ్చాయంటే తొమ్మిదో ఇంటి వల్ల వచ్చాయి. తొమ్మిదో ఇల్లు ఏమిటి? పై చదువు చదివాడు అన్న దాని మీద పేరు వచ్చింది. లేకపోతే వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవారు, అందుకు పేరు వచ్చింది. ఓకే. లేదు, ఆ కుటుంబం చాలా గొప్పది, ఎందుకంటే తొమ్మిదో ఇంటి నుంచి కూడా కుటుంబము, ఇంటి పేరు అటువంటివి మీకు, ఎందుకంటే పెద్దవాళ్ళు, యాన్సెస్టర్స్, పూర్వీకులు అన్నీ కూడా తొమ్మిదో ఇంటి నుంచి కనిపిస్తాయి. రెండో ఇల్లు, తొమ్మిదో ఇల్లు రెండు ఇంపార్టెంట్. అలాగే మూడో ఇల్లు కూడా ఇంపార్టెంట్, ఒకవేళ పూర్వీకులు, వారి కర్మ అంతా చూసేటప్పుడు. ఒకటే చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, తృతీయానికి ఆపోజిట్లో ఉంటుంది నైన్త్ హౌస్, మూడో ఇంటికి ఎదురుగుండా ఉంటుంది. తృతీయము అభాగ్య స్థానం. తృతీయము భాగ్యం మీద అస్సలు కూర్చొని ఉండదు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారము అనదు. ఓకే. తొమ్మిదో ఇల్లు మాత్రము తనకు రాబోయే అదృష్టం మీద ఆధారపడి కూర్చొని ఉంటుంది. ఓకే. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తొమ్మిదో ఇంటి అధిపతి రెండవ ఇంట్లో ఉంటే, భాగ్యేశే ధనభావస్తే పండితో జనవల్లభ జాయతే ధనవాన్ కామి స్త్రీపుత్రాది సుఖాన్విత. ఓకే. తొమ్మిదో ఇంటి నుంచి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు, తొమ్మిదో ఇంటి అధిపతి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు పండితో జనవల్లభ, రాజు. జనవల్లభ అంటే రాజు, పండితో అంటే చదువుకున్నవాడు. ఎందుకు? తొమ్మిదో ఇంటి అధిపతి జనరల్గా తీసుకోండి గురువు అవుతున్నాడు, రెండో ఇంట్లో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఓకే. ఇలా రాస్తారు పరాశర మహర్షి రాస్తున్నప్పుడు. శుక్రుడు బ్రాహ్మణుడు, గురువు కూడా బ్రాహ్మణుడు. బ్రాహ్మణ జాతికి దేనికి ప్రసిద్ధి? పండితత్వానికి ప్రసిద్ధి. ఓకే. పండిత అంటే చదువుకున్నవాడు అని అర్థం. తెలివితేటలు ఉన్నవాడు, చదువుకున్నవాడు, శాస్త్రం ప్రకారం వెళ్ళేవాడు అన్న అర్థంలో మాత్రమే తీసుకోవాలి. జాయతే ధనవాన్ కామి, డబ్బులున్నవాడు. కామి అంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి అన్న ఉద్దేశ్యం ఉన్నవాడు. స్త్రీ పుత్రాది సుఖాన్విత, ఆడపిల్లలు ఎక్కువగా కలిగిన వాడు. ఈ ఈ ఉద్దేశంలో ఆయన రాశాడు. కానీ ఇలాగే వస్తుందని చెప్పలేం. సప్తాంశ చూడకుండా ఆడపిల్లలే ఉన్నారా, మగపిల్లలే ఉన్నారా అన్నది నిర్ధారించలేము. సప్తాంశ చూడవలసి ఉంటుంది. అది చూశాక చెప్పండి. కానీ మీకు నేను ఒక ఉచిత సలహా ఒకటి ఇస్తాను. ఏంటో తెలిసిన, అనవసరము అన్నప్పుడు ప్రిడిక్షన్ చెయ్యకుండా ఉండండి. ఆడపిల్ల, మగపిల్లవాడా అని. ఎందుకంటే ఈ రోజులకు కూడా కొంతమంది కర్కోటకులు ఉన్నారు. ఓకే. ఆ పాపం మీ ఖాతాలో కూడా కొంత పడుతుంది. ఓకే. జాగ్రత్త. కనుక అవసరము అనుకున్నప్పుడు మాత్రమే ఆడపిల్ల, మగపిల్లవాడా అన్నది చెప్పండి. లేదా ఉత్సుకతతో అవతలి వ్యక్తులు దుర్మార్గులకి అలాంటి వాళ్ళకి చెప్పకండి. అవి ఎలా తెలుస్తాయి? నీ నీకు చూడడం వస్తే తెలుస్తుంది దుర్మార్గత్వం వైపు ఉన్నారా లేదా అని. ఓకే. కనుక తొమ్మిదో ఇంటి అధిపతి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఇది పరాశర మహర్షి చెప్పింది.
మనం కూడా తెలుసుకుందాం. రెండో ఇల్లు మాటకి సంబంధించింది. తొమ్మిదో ఇల్లు గురువుని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తొమ్మిదో ఇంటి అధిపతి ఎవరైనా సరే రెండో ఇంట్లో ఉన్నప్పుడు మంచి మాట కలిగి ఉండడము, మంచి కన్నులు, విశాలమైన కన్నులు కలిగి ఉండడము. ఓకే. తరువాత రెండో ఇల్లు దాచుకోవడానికి ప్రతీతి. ఓకే. తొమ్మిదో ఇల్లు ధర్మము. ధర్మం అంటే ఏంటి బాబు? ధర్మం చేయి బాబు అంటే ఏంటి అర్థం? ఎంతో కొంత డబ్బు వేయరా అని అర్థం కదా. అందుకే తొమ్మిదో ఇల్లు 12వ ఇల్లు కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, తొమ్మిదో ఇల్లు గురువు పరిపాలిస్తున్నాడు, 12వ ఇంటిని కూడా గురువే పరిపాలిస్తున్నాడు. మేషం నుంచి లెక్కబెట్టి చూసుకోండి. ధనస్సు, అలాగే మీనము, ఈ రెండు గురువు పరిపాలిస్తున్నాడు. ధర్మము ఏం చెప్తుంది అంటే నువ్వు కావలసినంత చూస్తున్నాం, ధనాన్ని. అందుకని నాకు తెలియలేదు. అందుకే ఈయనే అడిగాను. అడిగితే ఆయన తావచ్చు. ధర్మం ఏం చెప్తుంది? నువ్వు ఆ, నువ్వు కావలసినంత దాచుకొని దాని తర్వాత మిగిలింది ధర్మం చెయ్యి అని చెప్తుంది. రెండో ఇల్లు ఏం చెప్తుంది అంటే దాచేసుకో, కావలసినంత దాచేసుకో అని చెప్తుంది రెండో ఇల్లు. కాబట్టి రెండో ఇల్లు తొమ్మిదో ఇంటికి నిజానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే రెండవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు పరస్పరము షష్టాష్టకాల్లో ఉంటాయి. ఒక వైపు నుంచి 6, మరోవైపు నుంచి 8, ఇది అర్థం. ఓకే. అందుకే రెండో ఇల్లు దాచుకోవడానికి, తొమ్మిదో ఇల్లు అవతలి వారికి సహాయం చెయ్యడానికి. ఎందుకంటే 11వ ఇంటి నుంచి 11వ ఇల్లు తొమ్మిదో ఇల్లు. అవతలి వారికి ఎప్పుడు నువ్వు సహాయం చేయగలవు? నువ్వు భోజనం చేసినప్పుడు. నువ్వే అడుగు తింటూ లాటరీ కొట్టుకుంటున్నావు అనుకో, నువ్వు ఇంకా అవతలి వారికి ఏం సహాయం చేస్తావు? చేయలేవు. ఎందుకంటే తనకి మాలిన ధర్మం చెయ్యరాదు. కాబట్టి 11వ ఇంటి నుంచి 11వ ఇల్లు, 11వ ఇల్లు లాభము. లాభము అంటే నీ కోరికలన్నీ నీకు తీరిపోయాయి, ఆ తర్వాత నువ్వు ధర్మం చెయ్యి, అది 12వ ఇల్లు. అంతేగాని నీ భార్య బిడ్డ అక్కడ లో లక్ష్మణ అని ఏడుస్తున్నారు, నువ్వు ధర్మం చేయడానికి రెడీగా ఉన్నావు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళకి నేను పెద్దగా పెట్టను కానండి గురువు గారు, నేనండి వాళ్ళకి వీళ్ళకి దానం చేస్తున్నావు, చాలా తప్పు, అది అలా చేయకూడదు. మీ ఇంట్లో వాళ్ళని ముందు నువ్వు కాపాడుకో, దాని తర్వాత మిగిలిన వాళ్ళకి చేయొచ్చు. ఓకే, అలా చెయ్యొద్దు. అది ధర్మశాస్త్ర ప్రకారం అంగీకరించరు ఎవరు. నువ్వు నీ వాళ్ళని చూసుకుని దాని తర్వాత దానం ధర్మం చెయ్యి. అలాగే ఏదైనా తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండిపోయి ఉండడము, అది ఇతను చేయడము. ఇవన్నీ వస్తాయని కాదు సుమా, దీంట్లో ఏవైనా రావచ్చు. తండ్రితోని ఆ, ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉండడము, లేకపోతే గురువుతోని ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉండడం. దేని మీద? ఉద్యోగం ఎలా చెయ్యాలి, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి, ఎలాంటి భవిష్యత్తు తనకు తాను నిర్మించుకోవాలి, ఎలాంటి భార్యను తెచ్చుకోవాలి. ఓకే. ఎందుకంటే తొమ్మిదో ఇల్లు ప్రిన్సిపల్స్, రూల్స్, వాల్యూస్, దాని మీద బేస్ అయి ఉంటుంది. రెండో ఇల్లు నోరు, కుటుంబం. ఓకే. కనుక కుటుంబము, నోరు 9వ ఇంటితో ముడిపడి ఉంది. దాని గురించి కుటుంబంలో రోజు మాటలు, చర్చలు జరుగుతున్నాయి. లేదా ఏ ధర్మం పాటించాలి. ఓకే. ఎప్పుడైతే 9వ ఇంటి అధిపతి ముఖ్యంగా రెట్రోగ్రెషన్లో ఉన్నాడో, వక్రించి ఉన్నాడో, అప్పుడు ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని నాకు అనిపించింది. దేని విషయం మీద? ఆర్గ్యుమెంట్స్ విషయం. తండ్రితో ఆర్గ్యుమెంట్, బాస్తో ఆర్గ్యుమెంట్, లేకపోతే పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్తో ఆర్గ్యుమెంట్. నైన్త్ లార్డ్ రెండో ఇంట్లో ఉన్నప్పుడు, వక్రించి ఉన్నప్పుడు, ఎక్కువ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి తండ్రితో ఆర్గ్యుమెంట్స్. దేని గురించి? ఏ ఉద్యోగం చెయ్యాలి, అసలు ఉద్యోగం ఎలా చెయ్యాలి, లేదా బిజినెస్ ఎలా చెయ్యాలి అన్న దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. లేదా ఆడపిల్లలకి, ఓ, ఆడపిల్లలకి ఎందుకు అనుకోవాలి ఈ రోజుల్లో, మగాళ్ళకు కూడా. ఓకే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉంటున్నారు కాబట్టి. ఒకవేళ అది ఆడపిల్లల ఇంటికి వెళ్ళి మగాడు ఉంటున్నాడు అంటే అక్కడ వాళ్ళ అత్త మామలతో. మామూలుగా సాధారణంగా అయితే ఆడపిల్లలకి అత్త మామలతో. ఓకే. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు కోపం అది బాగా వచ్చినప్పుడు బాగా తక్కువ మాట్లాడేవారుగా కానీ బాగా ఎక్కువ మాట్లాడేవారుగా కానీ కనిపిస్తారు. 9వ ఇంటి అధిపతి రెండో ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడు కొంత భయంతో ఉన్నవాడు, ధైర్యం తక్కువ చేస్తున్నవాడు, గురువుల్ని ఎదిరిస్తున్నవాడు, లేదా తండ్రికి ఏవో అప్పులు, రుణాలు అలాంటివి ఉన్నాయి, లేదా తండ్రికి ఆ, సంతానంతో లేదా వేరే అన్నదమ్ములు ఎవరితోనో ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా చాలా విపరీతమైన డబ్బు సంపాదించిన తండ్రి. ఓకే. దాని తర్వాత అతను పుట్టిన తర్వాత జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగిన తండ్రి. ఇందులో ఏమైనా రావచ్చును. ఓకే.
ఎలా తెలుస్తుంది? మొత్తం జాతకం చూడవలసి ఉంటుంది. ఇది కాకుండా కూడా ఇంకా రిజల్ట్స్ రావచ్చు. నాకు గుర్తున్నంత వరకు రాశాను నేను. భాగ్యేశే, ఇప్పుడు మూడో ఇంటి సంగతి చూద్దాం. తొమ్మిదో ఇంటి అధిపతి మూడో ఇంట్లో ఉంటే భాగ్యేశే భాతృభావస్తే జాతో భ్రాతృసుఖాన్విత ధనవాన్ గుణవాన్శ్చాపి రూపశీల సమన్విత. రూపము, శీలము ఉన్నవాడు, గుణము ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు. నిజానికి తొమ్మిదో ఇంటి అధిపతి ఎక్కడున్నా డబ్బులు వస్తాయి అక్కడి నుంచి. ఆ పర్టికులర్ ఇంటి నుంచి డబ్బులు బాగా వస్తాయి. ఉమ్. తరువాత భ్రాతృ సుఖాన్విత, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యొక్క ఏంటంటారు ఆప్యాయతని అనురాగాన్ని పొందినవాడు. తొమ్మిదో ఇంటి అధిపతి మూడవ ఇంట్లో ఉన్నప్పుడు. సరే, మూడో ఇల్లు ధైర్యాన్ని చూపిస్తుంది. ఓకే, మూడో ఇల్లు విపరీతమైన ధైర్యాన్ని చూపిస్తుంది. తొమ్మిదో ఇల్లు అధైర్యాన్ని చూపిస్తుంది. ఎందుకో తెలుసునా? ఆ, భగవంతుడే ఉన్నాడు అని ఎవరంటారు? తన పని తాను చేసుకోలేనప్పుడు భగవంతుడా నన్ను కాపాడు అని ఎప్పుడు అంటావు? ఇంక నీ చేయి జారిపోయింది, ఇంక నీ చేతిలో ఏం లేదు, నువ్వు అన్ని చేయాల్సినంత చేసేసావు. అప్పుడు భగవంతుడి వైపుకు తిరుగుతావు కదా. భగవంతుడి వైపుకు తిరిగావు అని ఎప్పుడు తిరుగుతావు? కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 10 మెట్లు ఎక్కాలనుకోండి జీవితంలో, మొదటి మెట్టు దగ్గరే నా చేతుల్లో ఏం లేదు, భగవంతుడి వైపు తిరిగిపోయాడు అనుకోండి. ఇది రెండు వైపుల నుంచి పనికొస్తుంది. ఓకే, అంటే నాస్తికత్వంతో బతకాలి అని అంటున్నావా, ప్రోత్సహిస్తున్నావా అనే ఉద్దేశంలో ఉండకండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆలోచిస్తే నీ పని నువ్వు చెయ్యవలసిన చేయగలిగినంత చేసి, ఇంతకు మించి నేను చెయ్యలేనన్నప్పుడు భగవంతుడా నువ్వు కాపాడు అని అనడంలో పూర్తి అర్థం ఉంది. ఓకే, అలా కాకుండా మొదటి మెట్టు నుంచే నువ్వు ఏంటంటారు, భగవంతుడా నువ్వు కాపాడు నేను అసలు ఏ పని చేయను అని అనడం తప్పు. ఓకే, కనుక భాగ్యాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు తొందరగా భగవంతుడా నువ్వు కాపాడు అనగలిగిన వాడు. ఓకే, తన పని తాను చెయ్యకనే ముందే భగవంతుణ్ణి కాస్త ముందుకు తోసేవాడు. ఓకే, లేదా ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలి, ఒక కష్టపడాలి, దానికి ఏంటి అంటే కొంత ఆ, ఎవరినైనా ఎదిరించవలసి వస్తే ఎదిరించాలి, తప్పదు. ఉద్యోగం చేస్తున్నాం, ఓ చోట ఎదిరించవలసి వచ్చింది, ధైర్యాన్ని ప్రదర్శించవలసి వచ్చింది, అక్కడ ధైర్యాన్ని ప్రదర్శించాలి. అలాంటి చోట కూడా నువ్వు ధైర్యాన్ని ప్రదర్శించకుండా ఉండేవాడు, కాసింత భయపడేవాడు. ఓకే, తండ్రి డైరెక్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవాడు. తొమ్మిదో ఇంటి అధిపతి మూడో ఇంట్లో ఉన్నాడు. ఓకే, తండ్రి ఉన్నాడు, అతను ఏదో పని చేసే పొజిషన్లో లేడు, తల గైడ్ చేసే పొజిషన్లో లేడు, తల తండ్రే లేడు. ఓకే, వీటిల్లో ఏదైనా ఉండొచ్చు. రెండోది తొమ్మిదో ఇల్లు ఇందాకలు చెప్పినట్టుగా ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్, ఏ రకంగానూ ఫ్రీడమ్ లేకపోవడం మనిషికి. తొమ్మిదో ఇంటి అధిపతి తృతీయంలో ఉంటే అస్సలు ఫ్రీడమ్ లేకపోవడము, ఎవరి మోచేతి కిందనైనా నీరు తాగుతున్న వ్యక్తిగా ఉండడము. డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కాకపోతే ఎవరో కనుసన్నలలో మెదులుతున్న వాడు అయి ఉండొచ్చు. పెద్ద బాస్, పెద్ద వైస్ ప్రెసిడెంట్ ఏదో పెద్ద కంపెనీకి, కానీ వాళ్ళ బాస్ రేపు ఉదయం కన్నెర్ర చేసి ఉద్యోగం తీసేస్తే అమ్మో ప్రమాదం అయిపోతుందని భయపడుతున్నవాడు. ఓకే, దీనికి డబ్బుకి ఏం సంబంధం లేదు సుమా. ఓకే, ఎందుకంటే కనుసన్నలలో మెదులుతున్నాడంటే ఏదో ఓ జమీందారు కింద పనిచేసే కూలీ, ఆ రకంగా ఆలోచించవద్దు. ఓకే, అది కూడా ఉండొచ్చు, ఇది కూడా ఉండవచ్చు. ఓకే, తన చేయవలసిన పని చేయకుండా బద్ధకిస్తున్నవాడు. ఓకే, లేదా విపరీతంగా పనిచేస్తున్నవాడు, తాను ఎవరి మీద రూల్స్ని పెట్టలేనివాడు, తన మీద మాత్రం అందరూ రూల్స్ పెడుతున్నవాడు. ఓకే, ఆ, ఆ, ఏమంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ చేత కాపాడబడ్డవాడు, లేదా వాళ్ళ నుంచి ఎలాగైనా విముక్తి పొంది బయటకు వచ్చేద్దామని చూస్తున్నవాడు. కొందరు ఉంటారు చూడండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో కాపాడారు, కానీ నేను ఎలాగైనా అక్కడి నుంచి బయటపడిపోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే దీని మీద ఉన్నవాడు. ఇది కూడా కావచ్చు. ఓకే, ఫోర్త్ హౌస్ తొమ్మిదో ఇంటి అధిపతి చతుర్థంలో ఉండడం. భాగ్యేశే తుర్యభావస్తే, తుర్యభావము అంటే నాలుగో ఇల్లు, తుర్యము అంటే నాలుగో ఇల్లు. నిజానికి తుర్యము అంటే భాగ్యము అని కూడా అర్థం ఉంది. ఎందుకంటే చతుర్థము ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటి అంటే, చతుర్థం దేనికి ఉపయోగపడుతుంది? చతుర్థం తొమ్మిదో ఇంటి నుంచి ఎనిమిదో ఇంట్లో ఉంది. నువ్వు చేసిన పుణ్యము క్షయం అవ్వాలి అంటే నాలుగో ఇల్లు. ఏం చేస్తాడు? బాగా పుణ్యం చేశావు, నువ్వు ఐదో ఇంట్లో నీ పుణ్యం అంతా దాచుకున్నావు.
అది క్షయం అవ్వాలి కదా, నిన్ను మంచి ఇంట్లో పుట్టిస్తాడు. పుట్టించి చూస్తాడు ఈ జన్మలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. మంచి ఇంట్లో పుట్టించి నీకు అడిగ్గానే డబ్బు, అడగగానే అన్నీ ఇస్తాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తాడు. చూసి ఈ జన్మలో మరి అంత డబ్బు, అంత పదవి, అంత ఇది ఉంటే నా కళ్ళు నేల మీద ఉంటాయా? ఆకాశంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా చేయకుండా ఎవడైతే ఇంకా జాగ్రత్తగా ఉంటాడో వాడికి మరో జన్మలోని లేకపోతే ఈ జన్మలోని ముందు ముందు ఉండే రోజుల్లో అది ఉండడము, ఆ వచ్చిన ఆస్తి ఊడిపోవడము తెలుస్తుంది. ఓకే. ఏంటి వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఓకే, ఇది పూర్తిగా చూసి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ అనేది దశని బట్టి ఉంటుంది కదా. ఉత్త చార్ట్ చూసేసి దశ చూడకుండా, నవాంశ చూడకుండా, దశాంశ చూడకుండా కంక్లూజన్ చెయ్యవద్దు. ఓకే. భాగ్యేశే తుర్యభావస్తే గృహయాన సుఖాన్విత. కొన్ని అక్షరం తప్పులున్నాయి, అది ట్రాన్స్లేషన్లో వచ్చిన ప్రాబ్లం, కరెక్ట్ చేయలేదు, అర్థం చేసుకోండి. ఓకే. సుఖ అన్విత నా ఉండాలి, ఇక్కడ ఆమ్ అనుంది, తప్పది. సర్వసంపత్తి యుక్తశ్చ మాతృభక్తో భవేన్నరః. తల్లి మీద గౌరవము కలిగినవాడు. ఓకే. బాగా డబ్బు కలిగిన వాడు. గృహ యాన, యాన అంటే ఏమైనా ఈ కార్లు, బస్సులు, అదే కార్లు, బళ్ళు, విమానాలు ఇవన్నీ ఉన్నవాడు. గృహము ఉన్నవాడు, ఇది అర్థము, సాధారణంగా వచ్చే అర్థం ఇది. ఎందుకంటే భాగ్యాధిపతి ఎక్కడుంటే అక్కడ తనని కాపాడుతూ ఉంటాడు కదా. రెండవది భాగ్యము కోణము, చతుర్థము కేంద్రము. ఓకే. 1, 4, 7 పదులు కేంద్రాలు, దాంట్లో 4, 7 పదులు ఎక్కువ కేంద్రాలు. ఒకటో ఇల్లు ఒక కేంద్రము అవుతుంది, కోణము అవుతుంది. పరాశర మహర్షి ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే కోణాధిపతి కేంద్రంలో ఉండడము, కేంద్రాధిపతి కోణంలో ఉండడము, కేంద్ర కోణాధిపతులు కలిసి ఉండడము, ఇది చాలా మంచి యోగముగా చెప్పవలెను అని అంటాడు. కారణం ఏంటి అంటే డబ్బు వస్తుందని కాదు సుమా, ధర్మ పరిపాలన చేస్తాడు అని అర్థం. అంతేకాని అన్నిటినీ డబ్బుతో ముడిపెట్టకండి. ఓకే. ధర్మ పరిపాలన చేస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే ధర్మం కోసం పాకులాడతాడు. డబ్బు ఉంటుందా అది చెప్పలేము. ఓకే. ధర్మము పాటిస్తున్నావు కాబట్టి ధర్మం ద్వారా డబ్బు రావచ్చు. ఓకే. రాకను పోవచ్చు. సరే. కేంద్రము నిజానికి మనం ఈసారి ఈ క్లాసెస్ ఇవి అయిపోయిన తర్వాత వక్రగ్రహాలు నేర్పించిన తర్వాత ఆ, గ్రహయుతులు నేర్పిస్తాను. ఏ గ్రహాలు కలిస్తే ఏ ఫలితాలు వస్తాయో. దాని తర్వాత కొన్ని బేసిక్స్ స్టార్ట్ చేద్దాం నాకు ఉద్దేశం ఉంది, అప్పుడు చెప్తాను. ఇక్కడ క్లుప్తంగా 2, 3 ముక్కలు చెప్తాను. కేంద్రము అంటే 1, 4, 7, 10 ఇవి చాలా సెన్సిటివ్ హౌసెస్, సెన్సిటివ్గా ఉంటాయి ఇళ్ళు. దీంట్లో గ్రహాలు పడ్డప్పుడు ఇవి మనిషిని నిలబెట్టను వచ్చు, కిందికి లాగేయచ్చు. ఓకే. కాబట్టి ఈ కేంద్రాలలో ముఖ్యంగా పాపగ్రహాలు లేకుండా ఉన్న గ్రహము, ఉన్న జాతకము పైకి వెళుతుంది, ఎత్తుకెళుతుంది అన్న దాంట్లో సాధారణ రిజల్ట్ అది. ఓకే. కనుక ఇప్పుడు కేంద్రంలో ఏం పడింది? 9వ ఇంటి వాడు పడ్డాడు. అంటే ఇది మంచి మంచి గ్రహం, పాపగ్రహం కాదు. ఓకే. షష్టమ, అష్టమ అధిపతులు, వ్యయాధిపతులు వీళ్ళు పాపగ్రహాలుగా భావింపబడతారు. అలాంటి వాళ్ళు కేంద్రాల్లో ఉండడము మంచిది కాదు సాధారణంగా. కానీ 9, 8, 8, 6, 12, 3 అన్నీ ఒక లగ్నానికి చెడు గ్రహాలై ఉండవు. ఆ లగ్నానికి ఏవి చెడు గ్రహాలుగా ఉంటాయో వాటిని ఎత్తుకొని చేయవలసి ఉంటుంది. ఓకే. కేంద్రాల్లోని భాగ్యాధిపతి ఉన్నప్పుడు చూడాల్సింది ఏంటి అంటే ఏ గ్రహం చూస్తోంది. ఓకే. ఏ గ్రహంతో కలిసి ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అది వదిలిపెట్టి చేయడానికి అవ్వదు. సాధారణంగా ఇది చాలా మంచి కాంబినేషన్. 9వ ఇంటి అధిపతి ఏ ఇంట్లో పడితే ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. ఇప్పుడు చతుర్థంలో పడ్డాడు కదా. కానీ అక్కడ కూడా ఏంటి అంటే ధర్మ పరిపాలన కోసము తల్లడిల్లుతున్న వ్యక్తిగా మీకు కనిపించవచ్చు. ఇది తప్పేమో, ఇది ధర్మశాస్త్ర ప్రకారం కాదేమో అన్న ఉద్దేశంలోనే ఉండొచ్చు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తే సాధారణ న్యాయం అని ఒకటి ఉంటుంది కదా. నేను ఇది చెయ్యాలి, ఇది చేయకుండా అది చేస్తున్నాను కాబట్టి తప్పు అవుతుందేమో, అలా చెయ్యొద్దు, ఇదే చేద్దాం, ఇది న్యాయం, ఇది ధర్మం అని మన మనసే మనకు చెప్తుంది కదా. మన మనస్సే పెద్ద సాక్షి, మన మనస్సే పెద్ద దైవము. అది చెప్తూ ఉండడము మనిషికి. ఓకే. దీనివల్ల కొంత ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే నడుస్తున్నది కలియుగం.
ఈడ ధర్మాధర్మ విచక్షణలోనే మనిషి ఊరికే తలడిల్లిపోతూ ఉంటాడు. అయ్యో ఇది తప్పు చేసాం, అనవసరంగా వాడి పట్ల ఇది మనం అపచారం చేసాం, ఇలా చెయ్యకపోవలసింది. ఓకే. ఎందుకు? భాగ్యాధిపతి నీకు కేంద్ర కోణాల్లో ఉన్నాడు, ఇలా చేసి ఉండకపోవలసింది అని ఊరికే లోపల కూర్చుని వాడు, ఆత్మారాముడు ఉంటాడు కదా, వాడు ముందుకి వెనక్కి లాగుతూ ఉంటాడు, ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి అన్న దాని మీద. అలాగే ఉచితంగా సలహాలు ఇవ్వడం, అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు. తొమ్మిదో ఇంటి అధిపతి నాలుగో ఇంట్లో ఉన్నవాడు సలహాలు ఇస్తాడు, అందరూ బాగుండాలని చూస్తాడు. ఎందుకు? ఫోర్త్ హౌస్ చంద్రుడు పరిపాలిస్తున్నాడు నాలుగో ఇంటిని. జాగ్రత్తగా చూస్తే చంద్రుడు సమాజము, చంద్రుడు దేన్ని చూపిస్తాడు? సమాజాన్ని చూపిస్తాడు. తన సమాజంలోకి అందరినీ కలిపేసుకుంటాడు. బాదరాయణ సంబంధం అంటాం, అందుకే దాన్ని మనం అందరినీ కలిపేసుకుని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడంలో ఉంటాడు. అందరికీ స్వాంతన కలగజేస్తాడు. ఏదైనా ఇబ్బందిలో ఉన్నారు, ఇతగాడికి ఫోన్ చేయండి, భాగ్యాధిపతి నాలుగో ఇంట్లో ఉన్నవాడికి, ఏం కాదురా, ఏం పర్వాలేదురా, ఎందుకంత భయపడిపోతావు, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది అని స్వాంతన కలిగించడం చేయగలుగుతాడు. అందరూ బాగుండాలని చూస్తూ ఉంటాడు. నాలుగో ఇల్లు కాపాడబడుతోంది. ఇప్పుడు ఒకవేళ నాలుగో ఇంట్లో ఇన్హెరిటెన్స్ రావచ్చు, నాలుగో ఇంటి నుంచి కూడా వస్తుంది ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ తాను ఆ, ఏంటంటారు, ఆ, వాహనాల మీద వెళ్తున్నప్పుడు దెబ్బలు తగడం అలాంటివి ఏం జరగకుండా కాపాడబడ్డము, ఒకవేళ దెబ్బ తగిలిన ప్రాణానికి ప్రమాదం లేకుండా కాపాడబడ్డము, అటువంటివి కూడా మీకు ఫోర్త్ హౌస్ నుంచి కనిపిస్తాయి. ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్, తొమ్మిదో ఇంటి అధిపతి, ప్రొటెక్షన్ ఇస్తాడు, కాపాడుతూ ఉంటాడు, జీవుడిని కాపాడుతూ ఉంటాడు. ఎందుకు? అష్టమాతు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే. అష్టమానికి మారకాన్ని ఇస్తున్నాడు, లేదా అష్టమాన్ని సస్టైన్ కూడా చేస్తాడు. ఓకే. ఏం చేస్తాడు? అష్టమాన్ని సస్టైన్ చేయడం అంటే మళ్ళా తిరిగి జన్మ లేకుండా పెట్టడం. అది తొమ్మిదో ఇంటి నుంచి వస్తుంది కదా. ఎందుకంటే తొమ్మిదో ఇల్లు మరణము, రెండో ఇల్లు తొమ్మిదో ఇంటిని రెండో ఇల్లు ఎనిమిదో ఇంటిని కాపాడడం. తొమ్మిదో ఇల్లు ఏమైంది? ఎనిమిదో ఇంటి నుంచి రెండో ఇల్లు అయింది. రెండో ఇంటిని కాపాడడము లేదా రెండో ఇంటిని తీసేయడం. రైట్. ఆ రెండు కూడా మీకు తొమ్మిదో ఇంటి నుంచి వస్తాయి. అందుకే మరణము లేకుండా జీవించడం. రైట్. ఎప్పుడు జీవిస్తావు? మంచి పనులు చేసి మంచి ధర్మం నిలబెట్టుకున్నావు, బోల్డ్ అని రోజులు నీ గురించి ప్రపంచం చెప్పుకుంటుంది. రైట్. ఓకే. ఫైనాన్షియల్ ఇష్యూస్ తండ్రికి ఉండడము. ఎందుకంటే తొమ్మిదో ఇంటి నుంచి నాలుగో ఇల్లు అష్టమం అవుతుంది చూడండి. తొమ్మిదో ఇంటి నుంచి నాలుగో ఇల్లు లెక్క పెట్టండి. సో అలా కూడా లెక్క పెట్టవలసి ఉంటుంది ప్రతి గ్రహానికి. ఓకే. అంతేగాని ఉత్త లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని చూసేసుకోవడం కాదు. ప్రతి దానికి అలా కూడా లెక్క పెట్టుకుని అక్కడి నుంచి ఏం ఫలితం వస్తుందో కూడా తెలుస్తుంది. ఓకే. తండ్రికి సుఖము లేకుండా ఉండడం. తొమ్మిదో ఇంటి నుంచి తొమ్మిదో అధిపతి నాలుగో ఇంట్లో ఉంటే తండ్రికి సుఖం లేకుండా ఉండడం అంటే ఏంటి? ఈ రకరకాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఊపిరి సలపకుండా పనిచేస్తున్న వాడు కూడా కనిపించవచ్చు. నైన్త్ లార్డ్ ఫోర్త్ హౌస్, తండ్రి ఊపిరి సలపకుండా పనిచేస్తూ సుఖం లేదు. ఎందుకు సుఖం లేదు? పొద్దున్న ఎవరో ఒక చోటకి పిలిచారు, అక్కడికి వెళ్ళి, మధ్యాహ్నం మరో చోటకి ఎవరో పిలిచారు, అక్కడికి వెళ్ళి, సాయంత్రం మరో చోటకి మరోరెవరో పిలిచారు, అక్కడికి వెళ్ళాడు. ఊపిరి సలపడానికి ఖాళీ ఉందా? లేదు. తన సౌఖ్యాన్ని చూసుకునే అవకాశంలో లేనివాడు, ఇది అర్థం. ఓకే. అంతేగాని డబ్బుకు సంబంధించింది కాకపోవచ్చు. ఓకే. జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ప్రతిదాన్ని మన వాళ్ళు డబ్బుతోని వెరెత్తిపోతున్నారు ఈ మధ్యని. అలా ఉత్త డబ్బే కాదు. ఓకే. లేదా తన వారు, తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, తన కజిన్స్, వాళ్ళందరికీ డబ్బుకి ఇబ్బంది ఉండడము, అటువంటివి కావచ్చు. లేదా వాళ్ళు విపరీతంగా పనిచేస్తున్న వాళ్ళే కూడా కావచ్చు. లేదా స్వంతానికి పంచమాతు పంచమము. ఓకే. ఇది ప్రోజని చూపిస్తుంది, అంటే పిల్లల్ని చూపిస్తుంది. తండ్రికి పిల్లలు లేకపోవడము, తాను దత్తతలో ఉండి ఉండడము. ఓకే. లేదా ఈ ఈవిడ ఇతనికే పిల్లలు లేకపోవడము, ఇటువంటిది ఏదైనా కూడా కనిపించవచ్చు. ఎందుకు? నైన్త్ నుంచి ఎయిత్ హౌస్లో ఉంది కాబట్టి. ఓకే. లేదా పిల్లలు ఆలస్యంగా కలిగి ఉండడము. ఓకే. నైన్త్ లార్డ్ ఫోర్త్ హౌస్. లేదా తండ్రి తొందరగా వెళ్ళిపోయి ఉండడం. ఎందుకు? నైన్త్ లార్డ్ నైన్త్ నుంచి ఎయిత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి తొందరగా తండ్రి చనిపోయి ఉండడం. లేదా తండ్రి కంఫర్టబుల్గా లేడు, లేదా తండ్రి జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి. ఇందులో ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే. పంచమాత్తు భాగ్యాధిపతి పంచమంలో ఉండడం. భాగ్యేశే సుతభావస్తే సుతభాగ్య సమన్విత గురుభక్తిరతో ధీరో ధర్మాత్మ పండితో నరహ. చూడండి, మళ్ళా ఐదో ఇల్లు
పండితుల్ని చూపిస్తుంది. తొమ్మిదో ఇల్లు, ఒకటో ఇల్లు, ఐదో ఇల్లు చదువుని చూపిస్తుంది, తెలివితేటల్ని చూపిస్తుంది. సా ఏమంటారు, ఎంత చదువుకుని ఎంత గుర్తు పెట్టుకోగలుగుతున్నావు అన్నది 1, 5, 9ని బట్టి తెలుస్తుంది. ఓకే. కనుక భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు, చాలా తెలివిగా గుర్తు పెట్టుకోగలడు, ఎక్కువ గుర్తుంచుకోగలడు. అది ఎవరు పండితులు చేయగలరు. ధర్మాత్మ భాగ్యాత్తు భాగ్యంలో ఉన్నాడు. ఇది కొంచెం యాక్చువల్గా ఏంటి అంటే ఇది నస బాగా పెంచేది ఒక రకంగా. చూడండి, అంటే కొంత చాదస్తం ఉండడం, లేదా పూర్తిగా లిబరల్గా ఉండడం. మనిషి పూర్తి ఎక్స్ట్రీమ్స్లో ఉంటాడు. విపరీతం చాదస్తం కలిగి ఉండడం, లేదా తాను కొత్తగా ఏదో ఒక ధర్మాన్ని క్రియేట్ చేసి అదే కరెక్ట్ అనే ఉద్దేశంలో ఉండడం. ఓకే. మంచి గురుభక్తి కలిగిన వాడై ఉండడం, పిల్లలు కలిగి ఉండడము. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి నేను చెప్తున్న మాట ఏంటో తెలిసిన, ఇందులో ఏది చూసినా దానికి సంబంధించిన డివిజనల్ చార్ట్ చూడండి. చూడకుండా ఇక్కడ నుంచి ఆ భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు, నీకు ఎలాగైనా పిల్లలు పుట్టేస్తారు పో, ఇలా చెప్పవద్దు. పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడా, ఆయనకి పిల్లలు లేరు. ఇంత సింపుల్ అయితే జ్యోతిష్కులు ఎక్కువ మంది ఉండేవారు, జాతకం చూపించుకునేవారు తక్కువ మంది ఉండేవారు. ఖచ్చితంగా అలా కుదరదు, అలా రాదు ఫలితం. ఓకే. 4 వైపుల నుంచి చూసి చెప్పండి. కంగారు పడిపోయి నిమిషంలో చెప్పేసేయాలి, అలా చెప్పకపోతే మనకి ఏదో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంలో ఉండద్దు. ఓకే. ఆత్మద్రోహం చేసుకోవద్దు. మిగిలినది ఏదైనా పక్కడికి చేయండి, ద్రోహం మీకు మీరు చేసుకోవద్దు. ఓకే. సో పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు ధైర్యవంతుడు, గురిభక్తితో ఉండేవాడు. చూసుకునేటప్పుడు కంజంక్షన్స్ చూడండి, ఏ గ్రహంతో కలిసి ఉంది, అది ఏ అధిపతి అవుతున్నాడు, ఇక్కడ ఏమైనా యోగభంగం చూపిస్తోందా, దీన్ని నేను ఎక్కడ చూసి కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఒక్కొక్కటిగా నేర్చుకోండి. నక్షత్రాలని వాడండి D1లో. అవి ఏం చేయకుండా ఉత్త ఈ పంచమాధిపతి భాగ్యం, పంచమాధిపతి అష్టమం ఇలా చెయ్యవద్దు, దెబ్బైపోతారు. ఓకే. పంచమాధిపతి భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు. స్టాక్స్ స్పెక్యులేషన్ అంటాను చూడండి, షేర్ మార్కెట్తో ఆడుకునేవాళ్ళు, వాళ్ళు పవర్ కోసం పాకులాడేవారు. పవర్ అంటే ఉద్యోగంలో ఇదేదో ఏంటంటారు, ఓ క్యాడర్లో ఉన్నాడు, మరో క్యాడర్కి వస్తే గజిటెడ్ ఆఫీసర్ అవుతాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. లేకపోతే ఏదో మామూలు ఎమ్మెల్యే అయి ఉన్నాడు, మినిస్టర్ ఎప్పుడు అవుతాడు, ఎందుకు పవర్. రైట్. ఇవి మీకు భాగ్యాధిపతి పంచమంలో ఉండడాన్ని చూపిస్తాయి. కానీ ఇక్కడి నుంచే చెప్పేస్తామా, చెప్పం కదా. D10 చూడవలసి ఉంటుంది, దశ చూడవలసి ఉంటుంది, అప్పుడు చెప్పగలం. అలాగే చదువు, బాగా చదువుకొని ఉండడము. ఇప్పుడు ఇక్కడే పంచమాధిపతి అష్టమాధిపతి కలిసి ఉన్నారు, ఇది చదువు పాడు చేసే కాంబినేషన్ కూడా కావచ్చు. భాగ్య పంచమ అష్టమాధిపతులు కలిసి పంచమంలో ఉన్నారు, ఏ చదువు లేకుండా ఉన్నాడు మనిషి, ఇలా కూడా రిజల్ట్ రావచ్చు. అదేంటండి మరి, భాగ్యాధిపతి పంచమాధిపతి ఓ చోట ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టే దాంతో అష్టమాధిపతి కలిసిపోయాడు కాబట్టి ఇప్పుడు భాగ్యము పాడైంది, పంచమము పాడైంది, చదువు రావడానికి ఎక్కువ ఇబ్బందులు ఉండొచ్చు. లేదా అష్టమానికి చదివిన చదువు ఏదో పెద్ద చదువు ఏదో చదవచ్చు, అంటే ఏంటి, రీసెర్చ్ మీద ఉన్నాడు పిల్లడు, విపరీతంగా చదివేసి ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు, ఈ ఫలితం కూడా రావచ్చు. కాబట్టి కంగారు పడిపోయి ఒకటి చూసేసి అక్కడి నుంచి ఫలితం చెప్పేసి అర్రే నాలుగు ఖర్చుకుని ఇలాంటి పనులు చేయకండి. ఉమ్. అందుకే నక్షత్రాలు వాడితే విడివిడిగా చూస్తున్నాం నక్షత్రాలు, చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత D10 చూస్తే, దాని తర్వాత దశ చూస్తే, ఆహా ఇది ఇలా పనిచేస్తుంది అనమాట అని మళ్ళీ వెనక్కి వచ్చి D1 నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నిజానికి నన్ను అడిగితే వర్గ చక్రాలు ముందు చూసి తర్వాత D1 చక్రం చూడొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే. పిల్లాడు పుట్టిన తర్వాత, అదే సంతానం కలిగిన తర్వాత జీవితంలో అదృష్టము కలిసి రావడము. తొమ్మిదో ఇల్లు అదృష్టము, తొమ్మిదో ఇంటి అధిపతి పంచమంలో ఉన్నాడు. పిల్లలు కలిగిన తర్వాత జీవితంలో అదృష్టము కలిసి రావడము, దాని తర్వాత జీవితంలో వృద్ధిలోకి రావడము. లేదా తండ్రి తర్వాత బాస్, ఇలాంటి వాళ్ళు మంచిగా తనని చూసుకోవడము. కానీ కంజంక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ఏ గ్రహంతో కలిసి ఉన్నది అన్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టి బాస్తోని తండ్రితోని బాగుందా లేకపోతే గొడవలు ఉన్నాయా తెలుస్తుంది. దశ కూడా వాడవలసి ఉంటుంది. రైట్. భాగ్యాధిపతి రిపుభావంలో ఉంటే, రిపు అంటే అది శత్రుభావం, అంటే 6వ ఇల్లు. భాగ్యేసే రిపుభావస్తే, ఒక్క నిమిషం. భాగ్యేసే రిపుభావస్తే
స్వత్వభాగ్యో భవేన్నరః మాతులాది సుఖే హీనః శత్రుభిః పీడితా సదా. శత్రుభిః పీడితః సదా. ఓకే, చూడండి. తొమ్మిదో ఇల్లు, ఆరో ఇల్లు బంధనము. బంధనము అంటే ఆరో ఇల్లు బుధుడు ఉచ్చ పొందుతున్న చోటు. ఇది నీది, ఇది నీది కాదు. ఇది నీ కుటుంబం. ఇది మిగిలిన వాడి కుటుంబం. వాడిది ఎలా పోయినా మనకు పర్వాలేదు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం ఇంపార్టెంట్. అవసరమైతే దానికోసం పక్కాడిని ముంచేసినా పర్వాలేదు. ఇది ఆరో భావం నేర్పిస్తుంది. ఇది తప్ప నేను అనట్లేదు. ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ అంటారు. ఒక్క రొట్టె ముక్కే ఉంది. ఓకే, బతకాలి. నువ్వు ఏం చేస్తావు? దేహత్యాగం చేస్తావా? ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అవసరమైతే పోరాడి ఆ రొట్టె ముక్కను గెలుచుకుని నువ్వు తిని నీ భార్యకు పెట్టుకోవలసి ఉంటుంది. ఓకే, అదే బుధుడు నేర్పిస్తున్నాడు ఆరో ఇంట్లో. గురుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే అసలు ఈ బంధనాలు ఎందుకు, ఇవన్నీ వదిలేసేయాలి. ఏ బంధనము పెట్టుకోరాదు. పగ, ప్రతీక, అవన్నీ రిపుభావం అంటే ఏంటి? ఏముంటుంది? షడ్రిపులు, కామక్రోధ లోభమోహ మదమత్సరాలు. ఇవి వదిలేయమని గురువు అదే చెప్తాడు. తొమ్మిదో ఇల్లు అందుకే విముక్తికి చిహ్నము. తొమ్మిదో ఇల్లు 12వ ఇల్లు కలిసి ఉంటాయి. మూడో ఇల్లు ఆరో ఇల్లు కలిసి ఉంటాయి. రెండు, ఒకదానికి బుధుడు పరిపాలిస్తున్నాడు, మరోవైపు గురువు పరిపాలిస్తున్నాడు. బుధుడు ఏం చెప్తున్నాడు? నీ భార్య, నీ పిల్లలు, నీది, ఇదంతా నీది. డబ్బు కదా. బుధుడు ఏం చెప్తాడు? డబ్బు చెప్తాడు. గురువు ఏం చెప్తాడు? దానం చెప్తాడు. 12వ ఇంట్లో గురువు శుక్రుడు దానానికి ప్రతీతి, బుధుడు డబ్బు సంపాదించడానికి ప్రతీతి. రైట్? కాబట్టి ఆరో ఇంట్లో 9వ ఇంటి యొక్క అధిపతి పడితే ఏం చేస్తున్నాడు? బాగా డబ్బు సంపాదించమని ప్రోత్సహించవచ్చు. ఓకే, ఇది తప్పు ఎలా అవుతుంది? తప్పు కాదు. కాబట్టి 9వ ఇంటి అధిపతి ఆరో ఇంట్లో ఉంటే విపరీతంగా పరిగెట్టి డబ్బు సంపాదిస్తున్న వాడై కూడా ఉండవచ్చు. కంగారు పడిపోయి ఓహో ఇది చెడ్డ కాంబినేషన్ అని చెప్పలేము. కానీ కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంది. భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అది బుధుడి ఇల్లు అవుతుంది. ఎందుకంటే ఆరో ఇల్లు ఎక్కడ దేవుడి మీద ఆధారపడని ఇల్లు. ఎందుకంటే నువ్వేదో బాగా ఏదో ఒక విద్య నేర్చుకున్నావు, ఏదో కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు అనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తావు? కంప్యూటర్ ముందు కూర్చుని క్లాసులు కడతావు. మొట్టమొదట వెళ్ళి నేర్చుకున్నావు. నేర్చుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందండి? లేదే, ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేయమంటాడు నీకు నేర్పించిన వ్యక్తి. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకో, కొత్త కొత్త ప్రాక్టీస్ చేయి. చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళు. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇదంతా ఆరో ఇంట్లో ఉంది. ఎందుకు? ఆరో ఇంట్లో కాంపిటీషన్ ఉంది. గెలవాలి, గెలిచి తీరాలి. లేకపోతే పెళ్ళి ఎలా చేసుకుంటావు? ఆరో ఇంట్లో గెలిచాక ఏడో ఇంట్లో పెళ్లి చేసుకుంటావు కదా. కనుక ఆరో ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. భాగ్యం అంటే లక్. ఇప్పుడు లక్కు లేదు వీడికి. కష్టపడి ఉద్యోగం కొట్టవలసి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 10 గంటలు చదివితే వీడు ఏదైతే ఈ చాప్టర్లో నుంచి క్వశ్చన్ రాదులే అని వదిలేశాడు అనుకోండి, అందులో నుంచే వస్తుంది క్వశ్చన్. అది అతిపెద్ద క్వశ్చన్ అయి ఉంటుంది. వీడు ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఒక ఫలితం అయితే. చాలా గట్టిగా కష్టపడి చదివి, కష్టపడి ఉద్యోగం సంపాదించి, కష్టపడి ఉద్యోగం చేస్తూ, కష్టపడి డబ్బులు సంపాదిస్తున్న వాడు, ఇందులో ఏమీ తప్పు లేదు. రెండు వైపుల నుంచి ఫలితము రావచ్చు. ఓకే, భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. ఆరో ఇల్లు అప్పులు, తండ్రికి అప్పులు ఉన్నాయి. ఓకే, లేదా సొంతంగా తనకి అప్పులు ఉన్నాయి. ఈ రోజుల్లో అప్పులు ఉండడం అంటే ఏంటో మీకు తెలియనే తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద అప్పులు ఉంటున్నాయి. కనుక 9వ ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉంటే పరాశర కాలంలో చాలా తప్పేమో కానీ ఈ రోజుల్లో ఎంత అప్పు ఉంటే అంత గొప్ప. కాబట్టి అలా కూడా జనరలైజ్ చేసి చెప్పలేము. ఇది 9వ ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉన్నాడు, చచ్చ చచ్చ పాడైపోయింది అని చెప్పేయలేము. నా ఉద్దేశ్యం అది ఒకటే. ఓకే, కోర్టు కేసుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నవాడు, లేదా ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నప్పుడు డబ్బు సంపాదిస్తున్నవాడు. కోర్టు కేసుల ద్వారా ఎవరు డబ్బులు సంపాదిస్తారు? లాయర్లు. ఓకే, లేకపోతే జబ్బుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నవాడు డాక్టరు. మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాడు వీళ్ళైతేను కదా. భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు, పెద్ద ఉద్యోగం ఏదో చేస్తున్నాడు, అలా కూడా ఉండొచ్చు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే డబ్బు సంపాదించేవాడు. పెద్ద అప్పు చేసి పెద్ద చదువు చదివిన వాడు, ఏదో పెద్ద వీళ్ళ నాన్న దగ్గర డబ్బు తక్కువ ఉంది, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వాడికి పెద్ద కంప్యూటర్ సైన్స్లో జాబ్, ఇది సీట్ వచ్చింది చదువుకోవడానికి, ఇండియా నుంచి వెళ్ళాడు అనుకుందాం. పెద్ద అప్పు తీసుకుని వెళ్ళాలి కదా, తానే తీర్చాలి. వీళ్ళ నాన్న తీర్చే పరిస్థితుల్లో లేడు.
కానీ అప్పు ఎవరి పేరు మీద ఇస్తారు? ఇతని పేరు మీద ఇచ్చి కొడుకుని వచ్చిన తర్వాత నువ్వు అప్పు తీర్చరా బాబు అని ఏదో కొంత వ్యవధిస్తారు, తర్వాత తీరుస్తాడు. ఓకే, అలా ఉన్నవాడు. లేదా వేరే దేశానికి వెళ్ళడానికి పెద్దగా అప్పు చేసిన వాడు. అదే చెప్పాను, ఆరో ఇల్లు బంధనము, తొమ్మిదో ఇల్లు ఫ్రీడము. ఈ విముక్తికి బంధనానికి మధ్యన కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి. ఓకే, తల్లికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాడు, లేదా సారీ, ఓకే, తృతీయత్తు సప్తమము భాగ్యం అంటే. ఓకే, తృతీయం మూడో ఇల్లు లెక్క పెట్టండి, మూడో ఇంటి నుంచి 7 గళ్ళు లెక్క పెట్టండి, తొమ్మిదో ఇల్లు వస్తుంది. వస్తే అటువంటి వాడిని ఇప్పుడు మనం లగ్నాత్తు ఆరో ఇంట్లో వేసుకున్నాం. కాబట్టి తన యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు పెళ్లి అవుతున్న సమయంలో తల్లికి ఇబ్బంది ఉండడం కానీ, లేదా ఆఫీస్లో ఇతగాడికి ఏదైనా ఇబ్బంది ఉండడం కానీ, ఓకే, రెండు కనెక్ట్ అయి ఉన్నట్టు. ఓకే, తన యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళతో కార్మికమైన సంబంధం ఉండడము కానీ, ఇంతకు ముందు చాలాసార్లు నేర్పించాను కార్మిక సంబంధం అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి ఈ పాటికి. మళ్ళా అది చెప్పి నేను బోర్ కొట్టించను. ఓకే, సప్తమము భాగ్యాధిపతి సప్తమం. ఇది జనరల్గా మళ్ళీ ఇది కేంద్రం అవుతోంది. సాధారణంగా ఇది మంచిదానిగా భావిస్తారు. కానీ సప్తమము నువ్వు ప్రపంచం నుంచి ఏం కోరుకుంటున్నావు, లేకపోతే నువ్వు నీ భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు. నువ్వు అంటున్నాను, నువ్వు తప్పు ఉద్దేశంలో తీసుకోకండి, నువ్వు నన్ను నేను అనుకుంటున్నట్టు. ఓకే, మీరు మీ భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నది మీకు సప్తమంలో కనిపిస్తుంది. కాబట్టి సప్తమంలో ఎన్ని గ్రహాలు ఉంటే నీకు అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. మా ఆవిడ ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాతో ఇలా మాట్లాడాలి, పక్కాడితో ఇలా మాట్లాడాలి. ఇవన్నీ కోరికలు కదా, ఈ కోరికలన్నీ 7వ ఇంట్లో ఉన్నాయి. కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు. అవన్నీ నెరవేరుతాయా లేదా అంటే తెలుస్తూనే ఉంది ఎంత నెరవేరుతున్నాయో ఒక్కొక్కళ్ళ జీవితాలు తీసుకుంటే. ఎందుకంటే ఎవరికి నెరవేరవు అలాంటి కోరికలు. కనుక సాధ్యమైనంత వరకు సప్తమంలో ఏ గ్రహము లేకుండా ఉంది. మనిషికి చాలా చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, సరే, భాగ్యేశే. కానీ జనరల్గా చూస్తే భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే జనరల్గా ఏం చెప్తారు అంటే పెళ్ళయిన తర్వాత జీవితంలో ఎత్తుకు ఎదిగిన వాడు. సప్తమ భాగ్యాధిపతులు కలిసి ఉన్న, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న, భాగ్యాధిపతి సప్తమంలో ఉన్న, పెళ్లి ద్వారా డబ్బు సంపాదించిన వాడు. అంటే కట్నం కావచ్చు, లేకపోతే పెళ్ళి అయిన తర్వాతనే మనిషికి జీవితంలో కలిసి వచ్చి ఎదిగిన వాడు, ఇలా కూడా కావచ్చు. ఓకే, భాగ్యేశే దారభావస్తే దారయోగాత్ సుఖోదయ గుణవాన్ కీర్తిమశ్చాపి జాయతే ద్విజసత్తమః. ఓకే, సరే, చూడండి, కీర్తిమశ్చాపి. ఓకే, కీర్తివంతుడై ఉన్నవాడు. సప్తమము కీర్తిని కూడా చూపిస్తుంది, రాజ్యాతు రాజ్యం కాబట్టి. రెండవది 1వ ఇంటిని తిన్నగా చూస్తోంది కాబట్టి సప్తమం నుంచి కూడా కీర్తి వస్తుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము, సప్తమము 10 మంది ముందు నువ్వు చేస్తున్న పని. అందుకే సినిమా యాక్టర్లు ఇలాంటి వాళ్ళందరూ సప్తమంతో ఉంటారు మనుషులు. ఓకే, సప్తమం క్లియర్గా కనిపిస్తుంది, అది శుక్రుడుగా మనం భావిస్తాం. నిజానికి సినిమా యాక్టర్లు అందరూ శుక్రుడితో చూస్తున్నాం కదా, సప్తమం నుంచి కూడా చూడొచ్చు. ఓకే, నవాంశలో కనిపిస్తాయి సప్తమంకి సంబంధాలు, దశల్లో వాటిల్లో. అలాగే D1లో కనిపిస్తాయి, తర్వాత D10లో కనిపిస్తాయి. వీటిని బట్టి అతను రవి, శుక్రుడు, రాహువు ఇలాంటి గ్రహాలు, దాన్ని బట్టి కూడా యాక్టరా కాదా అన్నది చెప్పవచ్చు. సరే, నువ్వు ప్రపంచం ముందు ఎలాగ ప్రవర్తిస్తున్నావు అన్నది నీ సప్తమాన్ని చూసి చెప్తున్నారు. దాన్ని బట్టే నీ కీర్తి వస్తుంది. నువ్వు ఎలాంటి వాడివైనా సరే సమాజం ముందు చాలా అందంగా యాక్ట్ చేస్తున్నావు అనుకో, కీర్తి ఆటోమేటిక్గా వస్తుంది. నీకేం రాదు, పెద్ద పెద్ద పిండి బొట్లు పెట్టేయి, బోల్డ్ అని రుద్రాక్షమాలలు వేసేయి, మంచి కాషాయం కట్టేయి, కాసింత గడ్డం పెంచేయి. చెప్పారు కదా మన వాళ్ళు ఎప్పుడు, ఏం చెప్పారు, అలాంటివి పెట్టుకొని ఒక టీవీలో కనిపించేయి, వాడికి 10,000 కొడితే నేను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఓహోహో ఆహాహా అని పొగుడతాడు. నీకు నచ్చింది పేలు, ఏదో ఒకటి అవుతుంది. గుడ్డి జనం ఉన్నారు బోల్డ్ మంది. ఓకే, స్వామి మాకు అది తీర్చండి, ఇది తీర్చండి, ఇది అవన్నీ తీర్చగలిగేవాడైతే వాడు ఇక్కడికి తెచ్చుకుంది కూర్చుంటాడు, వాడికి కావాల్సిన వాడు తీర్చుకుంటాడు. కానీ కదా, ఇంత చిన్న విషయం కూడా మన వాళ్ళు ఆలోచించరు. ఓకే, సరే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడకండి.
బాగుంది, మీకు అది తెలిసి మీరు చేస్తున్నారు. తప్పే ఉంది. భాగ్యేశే దారభావస్తే దారయోగాత్ సుఖోదయ. భార్య వలన సుఖము పొందినవాడు. ఓకే. గుణవాన్, గుణములు కలిగిన వాడు. కీర్తిమశ్చాపి జాయతే ద్విజసప్తమ. సరే, ఇది పక్కన పెడితే సప్తమ భాగ్యంలో భాగ్యాధిపతి సప్తమంలో ఉంటే, అదే చెప్పాను కదా, భాగ్యము ఒక రకంగా నస. ఏంటంటే పద్ధతి, ఇగో ఇది ఈ పద్ధతిలో చెయ్యాలి. ఓకే, ఇది అంటే రూల్స్ మాట్లాడడం ప్రతి దానికి. ఓకే, జనరేషన్ మారిపోతున్న కొద్దీ రూల్స్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఇప్పుడు ఇలా అంటే మళ్ళీ నాకేదో అంత పాత చింతకాయ పచ్చడి ఉందనుకుంటారు, నేను చాలా లిబరల్ పర్సన్ని. ఓకే. ఆ, అని అలా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే చేయవలసింది ఏంటో ఆ టైంకి ఏం ధర్మం అది చేయాలంటాను నేనైతే. అయితే ఏదో కట్టు బొట్టు విషయం ఉందనుకో, గో మా ఇంట్లోని ఇలాగే ఉండాలి, ఇలాగే కట్టుకోవాలి బట్ట, ఈ రకంగానే ఉండాలి అని ఇంపోజ్ చేసేవాడు కావచ్చు. లేకపోతే ఈ వంట ఇలాగే చెయ్యాలి, మేము ఇలాగే చేసుకుంటాం, మాకు ఇదే నచ్చుతుంది. ఓకే, ఇలాగేదో రకమైన నస, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అంటే ఇది నస కూడా కాకపోవచ్చు, ధర్మాన్ని బోధిస్తూ ఉండడం కావచ్చు భార్యకి. తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. మా ఆయన నసగాడు అనే భార్య ఉండొచ్చు, లేకపోతే చాలా ధర్మవేత్త అనే భార్య కూడా ఉండొచ్చు, లేకపోతే రెండు సమయాన్ని బట్టి అంటున్న భార్య కూడా ఉండొచ్చు. ఓకే. ఆ, భార్యకి బోలెడంత ఫ్రీడమ్ ఇవ్వవలసిన భర్త అయి ఉండడం. ఎందుకంటే ఇతను చెప్పి 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 చూస్తాడు, ఇతనికి నచ్చదు అవతల వ్యక్తికి. చాలా సందర్భాల్లో ఉంటుంది ఇది. ముఖ్యంగా బుధుడు, గురువు ఇలాంటి వాళ్ళు భాగ్యాధిపతులై సప్తమంలో ఉంటే మాత్రం కాసింత చీకాకనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే ప్రతి దానిని కూడా వాళ్ళు భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు, ఇది ఇలా జరగాలి, ఇది ఇలా చెయ్యాలని. ఓకే. ట్రావెలింగ్ ఉండడము, ఎందుకంటే సప్తమం ట్రావెలింగ్ని చూపిస్తుంది. భాగ్యము పీజీని కానీ ఉద్యోగాన్ని కానీ చూపిస్తుంది. వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నవాడు. ఓకే, భాగ్యాధిపతి సప్తమంలో ఉండడం. తర్వాత ఆ, లేదా భార్యయే ఇతని మీద రూల్స్ ఇంపోజ్ చేస్తున్న వ్యక్తి కూడా కావచ్చు, లేదా పరస్పరము ఒకరంటే ఒకరికి రూల్స్ మీద ఏదో ఒక భిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం. ఓకే, ఇలాంటి రూల్స్ పాటించాలి, అలాంటి రూల్స్ పాటించాలి అనే దాని మీద నేను విస్తృతంగా వెళ్ళట్లేదు, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. లేదా 5-6 జాతకాలు ఎదురుగుండా పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో. ఓకే. ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్లో పెడుతున్నాం, అన్నీ పబ్లిక్గా చెప్పే అవకాశం ఉండదు కదా. సరే, భాగ్యాధిపతి అష్టమంలో ఉంటే, ఇందాకలే చెప్పాను నేను మీకు, ఇంత మాత్రం చేత ఏదో అంతా చెడైపోతుంది, ఓహోహో ఇంకేముంది మొత్తం పోయింది అని ఏం చెప్పలేము. ఇంకే భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నంత ఒక్క పొజిషన్ మాత్రాన్న ఏమి కొంపలు ఏమి అంటూ పోవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. భాగ్యేశే మృత్యుభావస్తే భాగ్యహీనో నరో భవేత్. జ్యేష్ఠ భ్రాతృ సుఖం న తస్య జాతస్య జాయతే. ఇదేమిటి, 9వ ఇంటి వాడేమిటి అష్టమంలో ఉండడం ఏంటి? జ్యేష్ఠ భ్రాతృ సుఖం నతస్య జాతస్య జాయతే అంటే అన్నయ్య పెద్దవాడు ఎవడైతే ఉంటాడో అతను వెళ్ళిపోతాడో అని అర్థంలో ఉంది. ఎక్కడి నుంచి ఏం సంబంధం వచ్చింది అంటే, భాగ్యాధిపతి ఎక్కడుంటే దాన్ని కాపాడతాడు. 9వ ఇంటిని కాపాడుతున్నాడు అనుకోండి, మీకు అన్నయ్య ఉన్నాడు, ఆస్తిలో సగం పట్టుకుపోతాడు, అతన్ని తీసాడు. ఓకే, అప్పుడు ఆస్తి పూర్తిగా మీదే కదూ. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఓకే. కనుక ఇదేదో చెడ్డ ఇప్పుడు అన్నగారు వెళ్ళిపోయాడు అన్నది చెడ్డదా, లేకపోతే ఆస్తి వచ్చింది అన్నది మంచిదా? లోకం రెండు రకాలుగాను ఆలోచిస్తుంది. ఓకే. మనస్సుని కలుషితం చేసుకోమని నేను చెప్పట్లేదు, మీరు ఋషిగా ఉండి ఫలితం ఏమొస్తుందో చూడమంటున్నాను. ఇది ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఏం లేదు. ఓకే, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నంత మాత్రాన అన్నగారు చచ్చిపోతాడు అన్నది ఏమి నిజం కాకపోవచ్చు. మీకు వచ్చే ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో అది కాపాడబడగలదు, ఇది అర్థం. భాగ్యాధిపతి అష్టమంలో ఉంటే మీ ప్రొటెక్షన్ కదా, 9వ ఇల్లు ప్రొటెక్షన్, మీ ఇన్హెరిటెన్స్ కాపాడబడగలదు, ఇది అర్థం. భాగ్యహీనో నరో భవేత్, భాగ్యము లేనివాడు. ఎందుకంటే భాగ్యము అష్టమంలో పడ్డది, భాగ్యాధిపతి అష్టమంలో పడ్డాడు, భాగ్యము క్షయమైపోతోంది. రైట్.
భాగ్యాన్ని ఈ జన్మలో వాడేసుకుంటున్నారు మీరు. మీ యొక్క భాగ్యాన్ని ఈ జన్మలో మంచిదేగా. బోల్డ్ అంత కీర్తి, బోల్డ్ అన్ని డబ్బులు, బోల్డ్ అంత అయాచితంగా వచ్చే డబ్బులు, లంసములు. ఓకే. దాని తర్వాత మీరు కష్టపడకుండా వచ్చే సొమ్ము. మీరు ఏదో కంపెనీ పెట్టారు, కొద్ది నాళ్ళు నడిపించారు, దాని తర్వాత ఎంప్లాయీస్ని వేసుకున్నారు, మీరు ఇంటి దగ్గర కూర్చున్నారు, ఆటోమేటిక్గా డబ్బు యాడ్ అయిపోతుంది మీ దాంట్లోకి. ఓకే. ఇది కూడా ఫలితంగా రావచ్చు. క్షయం అయిపోతోంది మీ మీ యొక్క భాగ్యము. ఎందుకు? ఈ జన్మలో సుఖాలను అనుభవించేస్తున్నారు కాబట్టి. ఓకే. అష్టమము చతుర్థము నుంచి పంచమములో ఉన్నది. అష్టమము నుంచి కూడా సుఖములు వస్తాయి. ఎందుకు? అష్టమంలోనే ఇన్హెరిటెన్స్ ఉంది, మీ తండ్రి గారి ఆస్తి అష్టమంలో ఉంది. మరి చెడ్డిల్లు ఎలా అయింది? కాదు కదా. అదేంటి మరి? అయితే మీ 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 ఇన్హెరిటెన్స్ అంతా నాకు రాసి ఇచ్చేయండి, అది చెడ్డిల్లని నేను ఒప్పుకుంటాను. అంతే కదా. మీరు ఎవరందరూ అయితే అష్టమం చెడ్డ ఇల్లు అనుకుంటున్నారో మీరందరూ రేపు ఉదయం స్టాంప్ పేపర్లు కొని అందరూ నాకు రాసి ఇచ్చేసేయండి, లేదా అష్టమం చెడ్డిల్లు కాదని ఒప్పుకోండి. ఓకే. కనుక ఏ ఒక్క 12 ఇళ్ళు చెడ్డిళ్ళు, 12 ఇళ్ళు మంచి ఇళ్ళు. ఓకే. ఇలాగే తీసుకొని చదవండి. అలా కాకుండా కలుషితమైన బుర్రతో ప్రిజుడీస్ అంటాం. ఓకే. ప్రిజుడీస్తో చదవకండి. అలా చదివితే ఎవరికీ ఉపయోగం లేదు. అలా చదివే మన వాళ్ళందరూ లాస్ట్కి ఏం చేశారంటే జ్యోతిషం అంతా పెద్ద బూటకము. ఎందుకంటే రాసిన శ్లోకం యొక్క తాత్పర్యం యథాతథంగా అనువదించుకొని అది అప్లై చేసి చూసుకుని ఇది రావడం లేదు కాబట్టి పరాశర మహర్షి తప్పు అన్న. ఇలాగా వితండవాదం చేసే వాళ్ళకి ఏం చెప్పలేము. కాబట్టి పరాశర మహర్షి చాలా తెలివైనవాడు. ఓకే. ఎవరికి ఎంత నేర్పించాలో అంత బట్టి విద్యని నేర్పిస్తాడు. ఇవన్నీ మామూలుగా ఇంజనీరింగ్ విద్య కాదు ఇది. అందరినీ కాలేజీకి పంపించేస్తే అలా అయినా వస్తుందా? రావట్లేదు. సరే, మనకెందుకు అదంతా. కానీ ఇది చూద్దాం. భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఇన్హెరిటెన్స్ని కాపాడుతున్నవాడు. ఇప్పుడు దాంతోపాటు 6వ ఇంటి వాడు కూడా కలిసిపోయాడు, దాంతోపాటు 12వ ఇంటి వాడు కూడా కలిసిపోయాడు. ఇది లాస్ని కూడా చూపించవచ్చు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వెళ్ళి కుంభంలోనో లేకపోతే మేషంలోనో వృశ్చికంలోనో ఆ, ఏమిటంటారు ఇంకా మకరంలోనో అంటే శని పాలిత ఇళ్లలో కానీ కుజ పాలిత ఇళ్లలో కానీ ఉంటూ లగ్నత్తు కూడా చెడ్డ ఇళ్ళలో ఉంటూ వాటి గ్రహ దశాంతర దశలు వచ్చి అన్నీ అయ్యాయి అనుకోండి. అప్పుడు పోగొట్టుకున్నవాడు కూడా కావచ్చు. ఓకే. కానీ పోగొట్టుకోవాలంటే ముందు ఉండాలి కదా. నేను 500 కోట్లు పోగొట్టుకున్నానండి అంటే ఏంటి అర్థం? అంటే 500 కోట్లు కొంతకాలం నువ్వు అనుభవించి దాని తర్వాత పోగొట్టుకున్నావు. మరి అది యోగము కూడాను కదా. అదెందుకు గుర్తించవు? రెండూ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఏనాటికైనా నువ్వు పోగొట్టుకుంటావు. నీ పేరు మీద ఎంత ఆస్తి ఉండని నువ్వు వెళ్ళిపోతావు కదా, ఉండిపోవు ఎప్పటికీ. కాబట్టి పోగొట్టుకోవడం గురించి ఉంచుకోవడం గురించి పరాశర మహర్షి అంత గట్టిగా దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పడం. ఆయన చాలా తెలివైనవాడు. సరే. ఆలస్యంగా వస్తున్న అదృష్టము. 9వ ఇల్లు అదృష్టము, 8వ ఇల్లు ఆలస్యము. ఆలస్యంగా వస్తున్న అదృష్టము. భార్య యొక్క కుటుంబము కాపాడబడుచున్నది. భార్య సప్తమంలో ఉంటుంది, లేకపోతే భర్త సప్తమంలో ఉంటాడు. అక్కడి నుంచి 2వ ఇల్లు వారి కుటుంబము. వారి కుటుంబము అదృష్టవంతులు. ఓకే. తరువాత విపరీతమైన తెలివితేటలు ఉన్నవాడు, విపరీతమైన రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉన్నవాడు. ఓకే. ఇప్పుడున్న రూల్స్ ఏవి నాకు నచ్చలేదు. 9వ ఇల్లు రూల్స్, 8వ ఇల్లు ట్రాన్స్ఫార్మేషన్. ఉన్న రూల్స్ అన్నీ తీసేయాలండి, కొత్త రూల్స్ అన్నీ పెట్టాలి అనుకునేవాడు. ఓకే. ఇప్పుడు పవర్లోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కూడా అదే పని చేశాడు. అప్పటికున్న రూల్స్ అన్నీ తీసేసి కొత్త రూల్స్ పెట్టడానికి ట్రై చేశాడు. చాలా దానివల్ల బ్యాక్లాష్ కూడా వచ్చింది. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆగ్రహించారు. అయినా కూడా ఆయన ఆపకుండా రిఫార్మ్స్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన తెలిసిన పద్ధతిలో. ఓకే. ఆయన ఏం పెద్ద రాజకీయ దురంధరుడు ఏం కాదు, పేదవాళ్ళకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంలో చేశాడు. అచ్చా, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాను సుమా, ఏదో పార్టీ గురించి మాట్లాడని అన్నట్టుగా అనుకోవద్దు. ఎందుకు ప్రతి మనిషిలోనూ మంచిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పదవిలోకి వచ్చిన ప్రతివాడు ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు మనస్సునిను బుద్ధిని కలుషితం కాకుండా నేర్చుకుంటున్నంతసేపే నేర్చుకోగలరు. అవి మానేసి ఏదో నాకు రాజకీయాన్ని పొలవడానికో
అవి చేయడం వల్ల నష్టపోయేది మీరే తప్ప నేను కాదు. ఓకే, మీరు ఎన్నటికీ అలా కావద్దు. ఆస్ట్రాలజీ చూసేవాడికి పక్షపాత బుద్ధి ఉండరాదు. ఓకే, కనుక అష్టమము భాగ్యం కనెక్షన్తో ఏమొస్తుంది? రూల్స్, రూల్స్ యొక్క మార్పు. ఈ రూల్స్ ఏం బాగులేవండి, ఇవన్నీ తీసేయాలి, కొత్త రూల్స్ పెట్టాలి. పంచమాత్తు పంచమము ఏమైంది? పిల్లల గురించి మాట్లాడేది. ఓకే, తనకి పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉండడము, పిల్లలతో ఇబ్బంది ఉండడము, ఓకే, లేదా మగ పిల్లలు లేకపోవడము, లేదా అబార్షన్స్ ఉండడము. ఓకే, కానీ ఎలా తెలుస్తుంది? సప్తాంశ చూసి చెప్పవలెను. ఓకే, లగ్నంలో గురువు ఉన్నాడు, ఓకే, లేదా భాగ్యంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు చెప్పినవి ఏవి అప్లికబుల్ కావు ఆటోమేటిక్గా వాటి అన్నిటికీ, ఎందుకంటే పంచమాన్ని గురువు చూస్తున్నాడు. 11వ ఇంట్లో ఉండి, లగ్నంలో ఉండి, భాగ్యంలో ఉండి ఉన్నప్పుడు పిల్లలు కలుగుతారు. అలాంటి చోట్ల లేనప్పుడే మీకు ఈ రూల్స్ అప్లై అవుతాయి. ఓకే, అలాగే మ్మ్, తృతీయతు సప్తమంలో ఉంటుంది భాగ్యం. చెల్లెలో లేకపోతే అక్కో లేకపోతే అన్నో తమ్ముడో లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ మీరు మూడో ఇంటి నుంచి చూస్తాం. ఈ తృతీయతు సప్తమము అంటే భాగ్యము అష్టమంలో ఉంటే సీక్రెట్స్ని చూపిస్తుంది. కనుక ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న అక్కో చెల్లో అన్నో తమ్ముడు ఇది కూడా ఉండొచ్చు. ఓకే, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళై ఉండొచ్చు, ఎవరితోని పెద్దగా కలవట్లేదు, ఎనిమిదో ఇల్లు ఐసోలేషన్ కదా, ఎవరితోని కలవడం లేదు, అది కూడా కనిపించవచ్చు. ఒక ఫలితము అని చెప్పడానికి ఉండదు. ఓకే, చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు, ఇది అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ఇది శుభమా అశుభమా? ఇలా ఉండవు అసలు రిజల్ట్స్. నా దగ్గరికి వచ్చేవారు ఎవరు ఆ ఎక్స్పెక్టేషన్తో రావద్దు, అలా రాదు అసలు రిజల్ట్. ఓకే, ఆ, అభిప్రాయ భేదాలు ఉండడము ఇన్లాస్తోని. ఇన్లాస్ అంటే అదే అత్తగారు మామగారు అంటాం కదా, వారితోని అభిప్రాయ భేదాలు ఉండడము, లేదా విపరీతమైన ఫ్రీడమ్ ఉండడం వాళ్ళ దగ్గర, లేదా అస్సలు ఫ్రీడమ్ లేకుండా ఉండడం అత్తమామల దగ్గర, ఈ రెండు కనిపించవచ్చు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం. ఇంకే ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను. సో ఏదో స్వక్షేత్రాల్లో సూపరు, ఇంకో చోట ఉంటే బాగోలేదు, ఇలాంటి ఉద్దేశాలు అసలు ఉండద్దు. ఓకే, అలా చెప్పలేం. అలా ఏమీ క్లారిటీ ఉండదు. ఒక్కోసారి స్వక్షేత్రంలో ఉంటుంది, వీడు అడుక్కు తింటూ ఉంటాడు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అలా చూడరు ఫలితాన్ని. పూర్తి జాతకం చూసి దశ కూడా చూసి అప్పుడు డిసైడ్ చేయండి, వీడు ఎందుకు అడుక్కు తింటున్నాడు, లేకపోతే ఇదేమిటి గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి, వీడికి భాగ్యం ఎలా పట్టింది అని మీరు జాగ్రత్తగా చూసి పక్షపాతం లేకుండా నేర్చుకుంటే వస్తుంది. ఓకే, భాగ్యేశే భాగ్యభావస్తే బహుభాగ్య సమన్విత గుణ సౌందర్య సంపన్న సహజేభ్య సుఖం బహు. ఓకే, ఆ, అంతా బాగుంది. భాగ్య సమన్విత, బోర్డంత భాగ్యం కలిగిన వాడు, బహుభాగ్య రకరకాల భాగ్యాలు కలిగిన వాడు, గుణ సౌందర్య సంపన్న గుణములు ఉన్నాయి, అందము ఉన్నది, సహజేభ్య, ఓకే, సుఖం బహు, అన్ని మంచి గుణాలుగా ఏమంటారు పరాశర మహర్షి అభివర్ణించారు. అయినా కూడా ఓకే, దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది పరాశర మహర్షి కాలానికి అది మంచిదే, కానీ ఈనాటి కాలానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, కానీ అంత మాత్రం చేత కాదు, దానికి కంజంక్షన్స్ చూడండి, ఎవరు కలిసి ఉన్నారు అవి కాపాడబడుతూ ఉంటాయి. అష్టమాధిపతి కలిసి ఉన్నాడు, ఏది కాపాడబడుతోంది? ఇన్హెరిటెన్స్ కాపాడబడుతోంది, కానీ భాగ్యము కాస్త కళంకపడింది. ఎప్పుడైతే అష్టమాధిపతులు కలిశారో అది అష్టమాధిపతికి లాభం, కానీ భాగ్యాధిపతికి నష్టం. రైట్, కానీ దానికి సంబంధించిన ఫలితము వస్తుంది, దీనికి సంబంధించిన ఫలితము వస్తుంది. ఇలాగ ఆలోచించవలసి ఉంటుంది, అంతేకాని ఓహోహో ఏహేహే కావన్నీ పనికిరావు. ఓకే, అదేంటండి భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటే సూపర్ కదా, మరి అష్టమాధిపతి కలిసి ఉంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొంత ఎక్కువ కాపాడబడాలి కదా అని, అలా కుదరదు. అక్కడే ఉన్నాడు కాబట్టి డిస్పోజిషన్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు అష్టమాధిపతి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు భాగ్యాన్ని. అది మంచి గ్రహమా చెడు గ్రహమా ఆ లగ్నానికి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అష్టమం. అంటే ఉదాహరణకి ఇప్పుడు కన్యా లగ్నం ఉంది, అష్టమాధిపతి కుజుడు అవుతున్నాడు, పరమ పాపి కన్యకి కుజుడు, కాబట్టి అంత మంచి గ్రహం కాదు అది, అంటే భాగ్యాధిపతిని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఓకే, ఇవి తెలిసి ఉండాలి, ఇవి బేసిక్స్. ఓకే, అది ఫలితం అక్కడి నుంచి వస్తుందని చెప్పలేము. ఓకే, అంత మాత్రం చేత ఓహో చెడు ఫలితం వస్తుంది అనమాట అని వేసేయలేము. పెద్ద డాక్టర్ అవ్వచ్చు అతను, అష్టమాధిపతి కుజుడయి ఉండి భాగ్యంలో ఉన్నాడు, ఓకే, డాక్టర్ అయి ఉండొచ్చు, చెప్పలేము.
కంక్లూజన్ ఒక ముక్క చూసి చెయ్యవద్దు. ఓకే. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం ఏమిటి? రూల్స్. భాగ్యాధిపతి ఏమిటి? రూల్స్. రూల్స్ వెళ్ళి రూల్స్ దగ్గర కూర్చున్నాయి అంటే రూల్స్ రామానుజం అవుతాడు అనమాట. ప్రతిదానికి రూల్స్ మాట్లాడేవాడు. ఇది కూడా ఒక రకంగా నసగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను లోకం పోకడ చెప్తున్నాను సుమా. ఫలితం చెప్పేటప్పుడు చాలా ఏంటంటారు, ధర్మ పరిపాలనుడండి అని చెప్పే కన్నా ఒక్కోసారి అది నసలోకి వెళుతోంది అన్నది తెలుసుకోవాలి. తెలియకపోతే మనకి ఫలితం చాలా ధర్మ పరిపాలన కలిగిన వాడండి, వాడు ఆవిడ రోజు తిడుతుందండి, ఏమిటి ఉపయోగం కదా, అది తెలుసుకోవాలి నువ్వు. ఓకే. ఆ, తన తండ్రి కానీ తన యొక్క బాస్ కానీ తాను ఎదగడానికి కానీ కిందకి రావడానికి కానీ కారణమై ఉన్నవాళ్ళు. ప్రతిదాన్ని పద్ధతిగా చెయ్యాలి, ప్రొసీజర్తో చెయ్యాలి. ఓకే. వాటి మీద ఉన్నవాడు ఎలాగైనా బంధ విముక్తుడిని అయిపోవాలి. ఓకే. బంధ విముక్తుడు అంటే రకరకాలు ఉన్నాయి. ఒకటి, ఈ సాంసారిక బంధనములన్నిటి నుంచి విముక్తుడైపోవడం అంటే తనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని తను కంప్లీట్ చేయడము. 9 ఏళ్ళు రెస్పాన్సిబిలిటీ. ధర్మం ఏం చెప్తోంది కదా? ధర్మం ఏం చెప్తుంది? నీ భార్యని, నీ పిల్లల్ని జాగ్రత్తగా ఒక 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 తీరానికి చేర్చు, వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేటట్టు చూసుకో, ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళు. ఇది ధర్మం చెప్తోంది. సో ఎంత త్వరగా అందులో నుంచి బయటపడతాను ఒక ఫలితం కావచ్చు. లేదా బోలెడంతకాలం ఉద్యోగం చేశాం, ఇంకెలాగైనా సరే ఉద్యోగం అనే బంధనంలో నుంచి బయటపడాలి. ఎందుకంటే 10వ ఇంటి నుంచి 12వ ఇంట్లో ఉంది 9వ ఇల్లు. ఉద్యోగానికి రాజీనామా కూడా కావచ్చు. ఇది 9వ ఇల్లు ఫ్రీడమ్ అవుతుంది. ఈ రోజుల్లో చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవన్నీ అంటున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంకా ఉద్యోగం చేయకపోయి ఇంటి దగ్గర కూర్చున్నా సరే, నేను స్టాకుల్లో పెట్టిన డబ్బు లేకపోతే ఇంకో చోట ఏదో ఈ రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బు దానంతట అదే పిల్లల్ని పెడుతూ నాకు నెల నెల ఇంత ఇన్కమ్ అని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా 9th హౌస్ నుంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే వస్తుంది. నువ్వు పెట్టిన, ఇప్పుడు నువ్వు ఒక చోట పెట్టావు డబ్బు, ఆ డబ్బు పట్టుకుని వాడు ఉడాయించేస్తే పోయినట్టే, నీ ప్రొటెక్షన్ మొత్తం పోయింది. అదే 9th హౌస్ కదా. అర్థం అవుతోంది అనుకుంటున్నాను నేను. సరే. 10వ ఇల్లు. 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉండడం, ఇది పరాశర మహర్షి విపరీతంగా పొగుడుతారు ఈ కాంబినేషన్ని. భాగ్యాధిపతి రాజ్యములో ఉండడము లేదా రాజ్యాధిపతి భాగ్యములో ఉండడము, భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఉండడము. చాలామంది పొరపాటుగా ఆలోచించే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అలా ఉందా అంటే యోగం అంటున్నారు కదండి, మరి నాకేం డబ్బు రాలేదండి. అయ్యా స్వామి, అన్నిటికీ డబ్బుతో పోల్చవద్దు. ముందు అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే తెలుస్తుంది. భాగ్యము లేదా ధర్మము, దీన్ని అతను పరాశర మహర్షి ఏమంటాడంటే ధర్మ కర్మాధిపతి యోగము అని అంటాడు. ధర్మము కర్మములోకి వచ్చి, రైట్, లేదా కర్మ ధర్మాలు కలిశాయి అంటే ఏమిటి? తాను చేయవలసినది ఏమిటి ఈజ్ ఈక్వల్ టు తాను చేస్తున్నది ఏమిటి అనుకోండి. భర్తగా తాను చేయవలసిన ధర్మము ఏమి, అది చేస్తున్నాడు. తండ్రిగా తాను చేయవలసిన ధర్మం ఏమి చేస్తున్నాడు. బిడ్డగా తాను చేయవలసిన ధర్మం ఏమి, అది చేస్తున్నాడు. ఓకే. ఆఫీస్లో ఏదో కార్యం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు చేయవలసిన పని ఏమిటి, అది చేస్తున్నాడు. అంటే తాను చేయవలసిన దానికి పూర్తి న్యాయము చేస్తున్నాడు తన కర్మ ద్వారా, అంతే తెలుస్తుంది. తప్పదనం డబ్బు వస్తుందని, డబ్బు బై ప్రోడక్ట్గా వస్తుంది. ఎందుకు? నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టి బై ప్రోడక్ట్గా వస్తోంది డబ్బు. అంతేగాని డబ్బు ప్రధానముగా కలిగిన యోగము ధర్మ కర్మాధిపతి యోగము కాదు. ఓకే. కొందరు దీని మీద చాలా ఏ, విపరీతంగా చెప్తున్నారు. 9th 10th వాడు కలిసిపోయారు, ఇంకేముంది, బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది. డబ్బు అక్కడి నుంచి రాకపోవచ్చు. నిజానికి ఒక రకంగా నస కావచ్చు. ఉద్యోగం చెయ్యాలి అనుకోండి, 10వ ఇల్లు ఏంటి? కర్మ. 9వ ఇల్లు ఏంటి? ధర్మము. ప్రతి చోట ధర్మాన్ని చూస్తూ కర్మని పాటించేవాడు. ఓకే. దీని వలన కొంత ఇబ్బంది కూడా ఉంది. తన కూడా ఉన్న వాళ్ళందరూ అలాంటి వారు కారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒరే బాబు, వీడు ఎప్పటికీ పని పూర్తి చేయడరా, ఇది ధర్మం కాదు, ఇది అధర్మము, ఇది ధర్మము, అది ధర్మము అని వాదనతో గడిపేస్తాడు అన్న బాధ కూడా ఉంది. కంప్లీట్ చేయడు, ఇది ధర్మము ఇది అధర్మము అని వాదిస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే శని, కుజుడు, గురువు కూడా కలిసిపోయి, ఆ, ధర్మము కర్మాధిపతి కలిసిపోయి. నేను ఉదాహరణ ఇస్తాను. ఇంకా మకర లగ్నము, అష్టమము, అష్టమ భాగ్య రాజ్య లగ్న
తృతీయ వ్యయాధిపతులు అంటే శని, గురువు, రవి, బుధుడు, శుక్రుడు కలిసిపోయి రాజ్యంలో ఉన్నారు. ఓకే, వీడేంటంటే వాదిస్తూ ఉంటాడు. ఏమని? ఇది ధర్మం, అతను నాకు తప్పు చేశాడు, నాకు తప్పు చేస్తే కోపం, ఇది ధర్మము, ఇతను తప్పు చేశాడు, తప్పు చేస్తే కోపం, అరే తర్వాత ఏంటి, సరే దాన్ని సరిదిద్ది ముందుకెళ్ళవా? జీవితంలో ఎంతసేపు తప్పులు ఎంచుతూ ఉండడం ఎందుకు? పాడైంది. అష్టమాధిపతి కూడా వచ్చి కలిశాడు. ఇప్పుడు అది మకర లగ్నం అయింది, పరమపాపి అయి ఉంటాడు రవి. రవి 10వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, విడిగా 10వ ఇంట్లో ఉన్నాడు, బ్రహ్మాండమైన ఫలితం రావచ్చు. వేరే వాటిల్లో ఫలితాలు రావచ్చు, మంచి ఫలితం రావచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, సూపర్గా ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ నస ఎక్కడ వస్తుంది అంటే అతను అధర్మం మాట్లాడాడు, అధర్మం చేశాడు, కంప్లైంట్లు ఇస్తూ ఉండడం. ఓకే, భాగ్యాధిపతి కర్మంలో కర్మలో ఉన్నాడు కాబట్టి ఇది అధర్మము, ఇలా చేయకూడదు, నేను అలా చేయను, నేను ఇలా చేస్తాను అని జస్టిఫై చేసుకుంటూ ఉండడము, చెప్తూ ఉండడము, గొడవ పడుతూ ఉండడము కూడా కనిపించవచ్చు భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ధర్మం మీద వెర్రిపట్టున్నాడు ఇప్పుడు, అది రాజ్యంలో ఉంది కనుక. అందుకే కేంద్రాలలో ఒకవేళ యోగాలు ఏర్పడుతున్నప్పుడు ఇబ్బంది కూడా ఉండొచ్చు. కేంద్రాల్లో ఇదే యోగము భాగ్యంలోనో అష్టమంలోనో ఇంకెక్కడో ఉంది, ఇంత బాధించకపోవచ్చు మనిషిని. ఎందుకంటే కేంద్రంలో పడుతోంది, అది విపరీతంగా లైట్లో ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ ఏంటి? లైట్. అందరూ చూస్తూ ఉంటారు 10వ ఇంటిని. మీ 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 గుర్తింపు ఏంటి? మీరు చేసే కర్మను బట్టి. మీరేదో కాలేజీలో పెద్ద ప్రిన్సిపాల్, ఆయన ఎవరండి అంటే ఆయన పేరు చెప్పరు, ఫలానా కాలేజీలో ప్రిన్సిపాల్ అండి అంటారు. చూడండి కావాలంటే. ఆయన ఎవరండి అంటే ఐఏఎస్ ఆఫీసర్ అండి అంటారు, పేరు ముందు చెప్పరు, ఇది చేసే వృత్తి ముందు చెప్తారు. గుర్తింపు 10వ ఇంటిని బట్టి వస్తుంది. పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకే, కనుక 10వ ఇంట్లో భాగ్యాధిపతి పడ్డప్పుడు గొప్ప విషయం ఏమిటి అంటే తాను చెయ్యవలసింది ఏంటి అది చాలా బాగా చేస్తున్నవాడు. అలా చెయ్యనప్పుడు మాత్రం వ్యతిరేకిస్తున్నవాడు. కొందరు బహిరంగంగా చెబుతున్నారు, కొందరు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. తనలో తాను బాధపడుతూ కూడా ఉండొచ్చు. భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు, సౌమ్య గ్రహాలై ఉన్నాయి, బుధుడు శుక్రుడు ఉన్నారు, ఎవ్వరు చోట్ల సౌమ్యంగా ఉన్నాయి. తాను ధర్మం పరిపాలిస్తున్నాడు, తాను మాత్రం కరెక్ట్గా ఉంటాడు, ఇంకొకడు ఎవరైనా పాటించట్లేదు, మూగగా బాధపడుతూ ఉంటాడు తనలో తాను. అరే రే వీళ్ళ తప్పు చేశారే, వాళ్ళు అలా తప్పు చేశారే అని. శని, కుజుడు ఇలాంటి గ్రహాలు కలిసిపోయి ఉన్నాయి, రవి ఇలాంటివి కలిసిపోయి ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తాడు బయటికి. లోకం ఎప్పుడు హర్షించదు అంటే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. నువ్వు బాధపడుతున్నావు అనుకో, లోకం పెద్దగా పట్టించుకోదు, నువ్వు మంచివాడు అంటుంది. నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నువ్వు చెడ్డవాడు అంటుంది. కాబట్టి అది ఫలితం ఒకటే అయి ఉండొచ్చు. కాకపోతే నువ్వెలాంటి వాడివి అని లోకం ఎలా గుర్తిస్తుంది? నీ 10వ ఇంటిని బట్టి గుర్తిస్తుంది. ఓకే, సరే. భాగ్యేశే లాభభావస్తే, 9వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉంటే ధనలాభే దినే దినే భక్తో గురుజనానాం చ గుణవాన్ పుణ్యవానపి. ఓకే, మ్, భాగ్యము 9వ ఇల్లు ధర్మము, 11వ ఇల్లు కోర్కెలు తీర్చుకోవడము లేదా జనానికి సహాయము చేయడము. సహాయం ఎప్పుడు చేస్తావు? కోర్కెలు తీరినాక. కనుక ముందు కోర్కెలు తీర్చు. కోర్కెలు అంటే చెడ్డ కోరికలు అని కాదు నా ఉద్దేశం. నీకంటూ ఓ ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఓ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం, నీకంటూ ఓ భార్యను తెచ్చుకోవడం, నీకంటూ నువ్వు పిల్లల్ని కంటం, వాళ్ళని చదివించడం, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయడం, వాళ్ళని ధర్మంలో నిలబెట్టడం, ఇవన్నీ 11వ ఇంటి పనులు. ఇవి మంచి పనులు. ఓకే, దీంట్లో చెడ్డ పనులు కూడా ఉంటాయి. కోరికలు కొన్ని కొన్ని ఏమిటంటారు, చెడ్డ కోరికలు కూడా ఉండవచ్చు, ఉంటేనే. ఓకే, అవి కూడా 11వ ఇంటి నుంచే వస్తాయి. ఎందుకంటే నీకు ధర్మబద్ధంగా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా బోల్డదు డబ్బు ఉందనుకో, వెర్రి మొలడు వేస్తుంది కదా, తల బుద్ధి. అది వేసిన వాడికి అది ధర్మం తప్పిన వాడికి. ఇప్పుడు భాగ్య లాభాధిపతులు కలిసి ఉన్నారు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఓకే, ఇలాంటప్పుడు ఏంటి అంటే వెర్రి తలలు వేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్జన తర్వాత సహాయం చేయడము 11వ ఇంటి నుంచి చూస్తున్నాయి కదా. ఇంకా 12వ ఇంటి నుంచి 12వ ఇల్లు, డబ్బు ఎలాగ ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా 11వ ఇంటి నుంచి కనిపించవచ్చు. వ్యయాత్తు వ్యయము, రైట్. కనుక అది కూడా ధర్మబద్ధమై ఉన్నది. ఇది కూడా మళ్ళా నస. ఓకే, ఎవరికి సహాయం చేస్తాము, అపాత్రదానము కాకుండా చూసుకోవాలి. ఓకే, విపరీతంగా రూల్స్ పాటిస్తూనే డబ్బు సంపాదించాలి, లంచాలు పుచ్చుకోరాదు. ఓకే, ఆ, తర్వాతను డబ్బు బాగా సంపాదించాలి. వెల్తీ కాంబినేషన్ 9th లార్డ్ 11th లార్డ్ కలిసి ఉండడం వెల్తీ కాంబినేషన్, జనరల్గా డబ్బు సంపాదించడం. 9వ ఇండ్లు
రెండో ఇల్లు 11వ ఇల్లు, ఈ అధిపతులు పరస్పరం కలిసి ఉండడము, ఆ, ఒకడింట్లో మరొకడు ఉండడము, ఇవి కూడా బాగా డబ్బు ఉండడానికి హేతువులుగా ఉంటాయి. ఓకే. ఆ, తర్వాత 9వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ, అన్నదమ్ములకి పెళ్ళవుతున్నప్పుడు కానీ అక్క చెల్లెడికి పెళ్ళవుతున్నప్పుడు కానీ ఇతనికి ఉద్యోగం రావడం, రైట్? లేదా ఇతనికి పెళ్ళవుతున్నప్పుడు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకు ఉద్యోగం రావడం, ఈ రెండిట్లో ఆ, ఏదో ఒక రిజల్ట్ కనిపించవచ్చు. ఓకే. అది కాకుండా ఇది చాలా మంచి కాంబినేషన్గా చెప్తారు. డబ్బు సంపాదనకి ఇది కొంతవరకు మంచిదిగా చూపిస్తారు. ఓకే. కానీ ఇక్కడ నుంచి కంక్లూడ్ చేయలేము. డబ్బు సంపాదన అది దశాంశ నుంచి చూడండి, ఉద్యోగం బాగుందా లేదా, వ్యాపారం బాగుందా లేదా చూడండి. నవాంశ నుంచి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నష్టాలు రాకుండా ఉన్నాయా లేవా అనేది నవాంశ నుంచి చూడాలి. నేను కొన్ని క్లాసెస్ నేర్పించాను, కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే పట్టుకుంటారు, లేదంటే సెకండ్ రౌండ్ మళ్ళీ నేర్పిస్తాను, అప్పుడు ఇంకొంచెం బాగా క్లారిటీ వస్తుంది. సరే. భాగ్యేశే వ్యయభావస్థో భాగ్యహానికరో నృణాం శుభకార్యే వ్యయో నిత్యం అతిథి సంగమాత్. నిర్ధనోతి అతిథి సంగమాత్. 9వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే డబ్బు దేని వల్ల పోగొట్టుకుంటున్నాడు? నిత్యము అతిథులు వస్తున్నారు, వాళ్ళు తిని వెళ్తున్నారు, అందుకు డబ్బు పోగొట్టుకుంటున్నారు అన్నది పరాశర మహర్షి రాశారు. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఏంటి అంటే, భాగ్య అధిపతి అంటే పంచమాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు, పిల్లలు లేరు. ఓకే. ఇది ఒక రిజల్ట్ కావచ్చు. పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? ఈ జన్మలో పిల్లలు పుట్టలేదు, దాన ధర్మాలు చేద్దాం, లేకపోతే ఇంటికి పిలిచి భోజనాలు పెడదాం అని ఎప్పుడు భోజనాలు పెట్టడం మీద డబ్బు ఖర్చు పెడుతున్న వాడు. ఓకే. ఇది ఒక అర్థం కావచ్చు. లేదు, ఆడపిల్లలే ఉన్నారు, మగ పిల్లలు లేరు, ఇంకా వాళ్ళు వచ్చి తింటున్నారు ఎందుకంటే వాళ్ళు గెస్ట్లే అవుతారు. ఇంకో ఆ ఇంటికి పంపించేసాం ఆడపిల్లని, ఇంకో వాళ్ళు గెస్ట్లుగా వచ్చి తింటున్నారు, ఇది కూడా అర్థం కావచ్చు. ఓకే. ఎప్పుడు మంచి పనుల మీద డబ్బు ఖర్చు పెడుతున్నవాడు. ఓకే. అంటే ఎప్పుడు పెళ్ళిళ్ళు, యజ్ఞాలు, యాగాలు, ఆ, కోవెల కోవెల సందర్శనం. 9వ ఇల్లు కోవెల, 12వ ఇల్లు సందర్శనం, చూడ్డానికి వెళ్ళి రాడు. స్పిరిచువాలిటీ కూడా అవుతుంది 12th హౌస్. 9th హౌస్ నుంచే 12వ ఇంటికి వస్తాం. గురువుని నమ్ముకొని సాధన చేసి దాని తర్వాత 12వ ఇంటికి వచ్చి అక్కడి నుంచి మనం స్పిరిచువాలిటీ వైపు, మోక్ష సాధన వైపు అడుగులేస్తాం. ఓకే. భాగ్య హానికరో నృణాం. రుణములు ఉన్నవాడు, డబ్బులు ఆ, ఆ, లేనివాడు, పేదరికంలో ఉన్నవాడు, ఓకే, ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతున్నవాడు మంచి పనుల మీద, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరో ఒకడు గెస్ట్లుండి తింటున్న వాళ్ళు, ఈ అర్థాల్లో ఆయన చెప్పారు పరాశర మహర్షి. ఇది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు ఇప్పుడు ఈ కాలంలో అన్ని ఫలితాలు ఇలా రావడం లేదు, అది కొన్ని నేను అందుకే కింద రాశాను. 12వ ఇల్లు ఇన్వెస్ట్మెంట్స్. 12వ ఇల్లు ఏంటంటే చూడండి, 12వ ఇంట్లో శుక్రుడు ద్వితీయాధిపతి ఉచ్చ పొందుతున్నాడు. ఆ, నేడు డబ్బు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి ఇన్వెస్ట్మెంట్గా పెట్టి వాళ్ళకు పండు ముసళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకు డబ్బుగా ఇచ్చేయడానికి ప్రయత్నించడం కూడా 12వ ఇంట్లో కనిపిస్తుంది. ఓకే. ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు సంపాదించారు, అదంతా తీసుకెళ్ళి ఏదో అసెట్ కొన్నారు. ఎక్కడుంది అది? ఏదో 30 కిలోమీటర్లు దాటాకుంది. ఇప్పుడు జనావాసాలే లేవు అక్కడ. మరో 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత వస్తుంది అనుకోండి జనావాసము, బాగా డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద రోడ్లు అవి వేస్తారు. అలా జరిగినవి ఉన్నాయి చాలా, లేకపోలేదు, దాఖలాలు చాలా ఉన్నాయి. రేపు కూడా అలాగే జరుగుతుందని కొంటున్నాం కదా. అది ఎప్పుడు అవుతుంది? నీ తరంకి అవ్వదు, నీ కొడుకు తరానికి కూడా అవుతుందో తెలీదు. ఆ తర్వాత తరంలో అబ్బా మా తాతగారు కొన్నారండి అప్పట్లోని, ఇగో 12 ఎకరాలు కొన్నారు ఇక్కడ. ఓకే. అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆ తాతవి నువ్వు అయి ఉన్నావు, నువ్వు అనుభవించట్లేదు ఇది. నీ తరువాతి జనరేషన్స్ కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్లో పెట్టావు, లేదో పెద్ద ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసావు, 9th లార్డ్ 12th హౌస్, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే. ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసావు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్గా బోల్డంత డబ్బు నేడు తినకుండా మొత్తం దాచిపెట్టి దాంట్లో పెట్టేసావు. మెల్లమెల్లగా ఆ డబ్బు పెరిగి 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 నువ్వు వెళ్ళిపోయే కాలానికి నీ కొడుక్కి చెందుతుంది. ఓకే. ఇలాంటివి కూడా రిజల్ట్స్ రావచ్చు. ఓకే. దీంట్లో ఒక్కటే చిక్ ఏంటంటే లిక్విడ్ మనీ ఉండడం కష్టం అవుతుంది.
అంటే క్యాష్ లేదు, అసెట్స్లో డబ్బు ఉంది, అవేమో క్యాష్ అవ్వవు. ఇదంతా మంచి కాంబినేషన్గా డబ్బు పరంగా పరిగణించేది కాదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచిది. నేటికి డబ్బు కావాలి అంటే దొరకడం కష్టంగా ఉంటుంది. ఓకే, లేదా రెస్పాన్సిబిలిటీస్, గెస్ట్లు ఉన్నారు వాళ్ళకి పెట్టాలి, లేకపోతే ఏదో పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి శుభకార్యాలకు ఖర్చు పెట్టాలి. ఈరోజు పెళ్లి చేయాలనుకోండి, శుభకార్యం కదా, పెళ్లి చేస్తే సరిపోదు, పురుడు పోయాలి, శుభకార్యం, నామకరణం మనమే చేయాలి, చెప్తున్న ఉదాహరణ, రైట్? అవన్నీ చేయడానికి అందరినీ పిలవాలి, భోజనాలు పెట్టాలి, వాటికి జరిగే ఖర్చు. ఓకే, ఒక రకంగా ఇది చాలా మంచిది అనే చెప్పాలి, ఓ రకంగా చూస్తే దానికి చెడ్డది అని చెప్పాలి, రైట్? తర్వాత 9వ ఇల్లు ప్రయాణము, చదువుకోవడం కావచ్చు. 12వ ఇల్లు ప్రయాణము, 9వ ఇల్లు కూడా ప్రయాణము. పెద్ద చదువు కోసము ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయిన వాడు, లేదా ఉత్తరంగా అంటే ఇప్పుడు 7వ ఇల్లు పెళ్ళి, 8వ ఇల్లు పెళ్ళయిన తర్వాత మరికొద్ది సంవత్సరాలు, 8వ ఇల్లు అంటే ఇంక ఇంచుమించుగా 55 దాటిన వయస్సు. ఆ టైంకి 9వ ఇల్లు అంటే 60 ఏళ్ళు ఇంచుమించుగా ఉన్నవాడు అనుకోండి. ఆ టైంకి మనిషి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయిన వాడు, రైట్? అలా కూడా అర్థంలో తీసుకోవచ్చు. ఇందులో ఏదైనా ఫలితము రావచ్చు. దశ వాడండి, D1లోని నక్షత్రాలు వాడండి, దాని తర్వాత ఆ, నవాంశ వాడండి, దశాంశ వాడండి, అన్ని చూసి ఫలితాన్ని చెప్పండి. ఏ ఒక్కటి ఇదే గొప్ప అన్న దాంట్లో ఉండవద్దు. ఇది 12 గళ్లల్లో భాగ్యాధిపతి యొక్క రిజల్ట్. ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ అడగండి. సార్ కొన్ని లగ్నాలకి భాగ్యాధిపతి షష్టమాధిపతి ఒకటి అవడాలు అలా రెండు రెండు వాటి కలిపి ఉంటుంది కదా సార్, ఒకసారి లగ్నం వచ్చినప్పుడు అప్పుడు వీటిని ఎలా తీసుకోవడం అనేది భాగ్యాధిపతి పంచమాధిపతి ప్రతి లగ్నానికి శుభుడే అవుతాడు, ఎందుకంటే కోణాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు కర్కాటక లగ్నానికి 6th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ ఒకటి అవుతారు కదా సార్, అప్పుడు మనం అందుకే చెప్తున్నాను, భాగ్యాధిపతి యొక్క లార్డ్షిప్ వచ్చింది, ఆటోమేటిక్గా శుభుడే అవుతాడు. ఓకే ఓకే సార్. లగ్న పంచమ భాగ్యాధిపతులకి అష్టమాధిపత్యము, షష్టమాధిపత్యము, వ్యయాధిపత్యము వచ్చినా సరే వాళ్ళు ఆ లగ్నానికి శుభులుగా పరిగణింపబడతారు. కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు మాత్రము ఇంకోటి ఏం పరిపాలిస్తున్నారన్నది చూడాలి. మరో కేంద్రము పరిపాలిస్తున్నారు, 2 కేంద్రాలు ఎన్ని పరిపాలిస్తున్నాడు, పాపి అయి ఉంటాడు. ఓకే, ఇవి నేర్పిస్తాను నేను. యాక్చువల్గా ఇవి ఫస్ట్ నేర్పించాలి, కానీ ఇప్పుడు నేను నేర్పిస్తాను దీని తర్వాత. ఇప్పుడు బాగా అర్థం అవుతాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వక్రత్వం నేర్పించాక అవి నేర్పిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వృషభ లగ్నం సార్. ఫీడ్బ్యాక్ వృషభ లగ్నం, అవునండి. ఓకే, వృషభ లగ్నం 9, 10 అధిపతి శని భగవానుడు 9లోనే ఉన్నాడు. ఓకే, ఇక్కడ న్యూ జెర్సీలో ఆయన టెంపుల్లో ధర్మకర్త అండి. ఓకే, 9th సంబంధించిన పని చేస్తున్నారు. ఓకే, పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ 8వ భావాధిపతి గురువు కూడా 9లోనే ఉన్నారు. ఓకే. సో ఆయన దాతృత్వం అండి, ఎంత దాతృత్వం అంటే తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, మరి ఆ గుణం ఏ భావం వస్తుందో నాకు కరెక్ట్ గా తెలియదు సార్. అది కూడా 9th 8th కనెక్షన్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అది తన దగ్గర లేకపోయినా కూడా అప్పు చేసి ఇచ్చేస్తాడు. 9th 8th కనెక్షన్ నుంచి రావచ్చు. అలాగే 12th హౌస్ కూడా ఇంపార్టెంట్, అక్కడి నుంచి కూడా వస్తుంది. అవును, 12th లార్డ్ కుజుడు వెళ్ళి 3లో ఉండి 9ని చూస్తున్నాడు. అక్కడి నుంచి వస్తుంది. సార్ 9th భావాధిపతి వేరే ఏదైనా భావంతో కలిస్తే దాని ప్రకారమైన రిజల్ట్ ఉంటుంది కదా సార్, అదే అది కాపాడబడుతుంది జనరల్ గా. కానీ అప్పుడు రాహుకేతులతో ఉన్నప్పుడు మనం దీన్ని విధంగా అన్వయించుకోగలం సార్? జనరలైజ్ చేయలేము, పెంచవచ్చు వాటిని.
రాహుకేతువుల యొక్క ఆధిపత్యాలు చూడండి. స్కార్పియోకి, వృశ్చికానికి కేతువుని తీసుకోండి, కుంభానికి సార్ రాహుని తీసుకోండి. అప్పుడు దాన్ని బట్టి అన్వయం ప్రయత్నం చేసి చూడండి. అలా కలపమంటారు సార్. ఓకే సార్, అవును. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు అదే మిథున లగ్నానికి అష్టమము నవమము కూడా శాటర్న్ అవుతుంది కదా సార్, దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం సార్? ఇప్పుడు నా కేసులో 12th హౌస్ లో ఉన్నారు ఆయన. ఉమ్. ఉమ్, కానీ అష్టమం రిజల్ట్ కనబడలేదు, ఇప్పుడు చెప్పింది కూడా పెద్దగా కనబడలేదు. ఉమ్. అంటే దాన్ని ఏమైనా సెపరేట్ గా ఇంటర్ప్రిట్ 12th చేస్తారా? హౌస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? జీవితానికి ఆఖరిలో వస్తాయి. ఓకే, కాబట్టి రిజల్ట్ ఇప్పుడు మీకు ఏం కనిపించదు. ఓకే. జీవితానికి చరమ దశలో ఉన్నప్పుడు వస్తాయి 12th హౌస్ రిజల్ట్స్. ఓకే, అష్టమాధిపతి భాగ్యాధిపతి 12వ ఇంట్లో పెళ్లి పెళ్లి చేయడం కోసం డబ్బు ఖర్చు పెట్టిన వాడు. మీ అమ్మాయికి పెళ్ళయిందా? లేదండి. మీ అమ్మాయికి ఎంత వయస్సు? 14. ఆ, ఇంకో 14 ఇయర్స్ ఆగాలి కదా, పోనీ ఇంకో 10 ఏళ్ళు అయితే ఆగాలి కదా, అప్పుడు వస్తుంది రిజల్ట్. అప్పుడు దాకా రాదు. బాగా దానివల్ల డబ్బు ఖర్చు పెట్టిన వాడు, ఇది అర్థం. ఓకే. రెండోది అది శని. ఓకే, అష్టం భాగ్యాధిపతి, భాగ్యం బాగా లేట్గా వచ్చిన వాడు, అదో రిజల్ట్. ఓ, ఓకే. కానీ ఆ, అంటే 12th ఆల్వేస్ రిలేటెడ్ టు ఫారెన్ ట్రావెల్స్ అని చెప్తారు, కానీ ఎవరు అలాంటిది చెప్పారు? చాలా దగ్గర ఎవరు చెప్పినా తప్పది, అలా ఉండదు. ఎప్పుడు 12 ఏళ్ళు అన్ని ఫారిన్ ట్రావెల్సేనా? ఇంకేం ఉండదా? ఇన్ని సిగ్నిఫికేషన్స్ రాశాను, ఎందుకు చదవరు? స్పిరిచువాలిటీ, మోక్షము, ఇన్వెస్ట్మెంట్స్, సాక్రిఫైజెస్, ఇవన్నీ చూసి చదివిన తర్వాత కూడా 12 ఏళ్ళు ఆల్వేస్ ట్రావెల్స్ అంటే మీరు క్లాస్లో ఉన్నారా, పడుకున్నారా? లేదు సార్. ఆల్వేస్ ట్రావెల్స్ అంటే నాకు అర్థం, వన్ ఆఫ్ ద రీజన్స్ కదా ట్రావెల్కి, కానీ నేను వెళ్ళి వెనక్కి వచ్చేయడమే జరిగింది ఎప్పుడు వెళ్ళినా కూడా, ఉమ్. విత్ ఇన్ షార్ట్ టైం. ఎక్కడి నుంచి చూడాలి ట్రావెల్స్? D10 నుంచి చూడాలి, ప్రొఫెషనల్ ట్రావెల్. ఓకే, దశ నుంచి చూడాలి. ఓకే, ఉత్త చక్రం ఉంటే సరిపోదు. భాగ్యాధిపతి 12లో ఉన్నంత మాత్రాన ఆల్వేస్ ట్రావెల్ ఎలా అవుతుంది? స్పిరిచువల్ ట్రావెల్ కూడా కావచ్చు. ఓకే, స్పిరిచువల్గా కూడా మనిషి ట్రావెల్ చేయొచ్చు కదా, అది కూడా 9th లో 12th హౌస్ నుంచి వస్తుంది. మామూలుగా డబ్బు సంపాదించడం కోసం వేరే దేశం వెళ్ళి డబ్బు ఎంతసేపు ఆ డబ్బు సంపాదన. ఓకే, D10 చూసుకోండి, హాయిగా ఉంటుంది. D1 చూడద్దు అసలు. ఓకే, ఓకే సార్. గుడ్. ప్రకాష్, నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఈ కర్కాటక లగ్నం సార్, ఉమ్. పంచమాధిపతి గురువు నవమ పంచమాధిపతి, వైపు, భాగ్యాధిపతి గురువు. భాగ్యాధిపతి గురువు పంచమంలో ఉన్నారు సార్. ఉమ్. ఆ కుజుడు లగ్నంలో ఉన్నారు సార్. ఉమ్. బాగా చేదస్తం ఎక్కువ ఉంటుంది. బాగా చాలా రూల్స్ ఎక్కువ. ఓకే, రూల్స్. ఓకే. అదొకటి బాగా ఇలాగే చెయ్యాలి ఉమ్. అన్నది ఎక్కువ ఓకే. ఉంది. ఓకే, గుడ్. అంటే సార్ మీరు చెబుతుంటే నాకు ఆ సినిమానే గుర్తొచ్చింది సార్. రూల్స్ రామానుజం అని ఉంది కదా సినిమా, అవునవునవును, అదే అపరిచితుడు. అపరిచితుడు. సో చాలా మంది చూస్తామండి. నాకు 9వ అధిపతి 8లో ఉన్నాడు సార్. నాకు అది కన్య అయింది నాకు. సో రూల్స్ ఎక్కువ మాట్లాడతాను. ఉమ్. ఉమ్. ఓకే. 8 కన్య అయింది, 9వ భావాధిపతి శుక్రుడు వెళ్ళి కన్యలో ఉన్నారు. ఉమ్. సో రూల్స్ ఎక్కువ మాట్లాడతానండి. ఓకే, రెండో ఇంటిని చూస్తున్నాడు కదా భాగ్యాధిపతి, అది. రెండో ఇంటిని అవునండి. చూస్తున్నాడు కదా, రూల్స్ మాట్లాడే వ్యక్తి, అది కూడా కావచ్చు. రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి, ఇది కూడా కావచ్చు. అవును సార్. ఉమ్. థ్యాంక్ యూ. సార్ ఒకరు మాట్లాడండి. ఇంకోటి సార్, ఆ. ఇది వృశ్చిక లగ్నం అండి. ఉమ్. భాగ్యాధిపతి చంద్రుడు సప్తమంలో, ఉమ్. డిస్ట్రిబ్యూషన్ 6లో, అంటే మేషంలో. పెళ్ళి అయిన తర్వాత బాగా కలిసి వచ్చింది. ఓకే. ఇది ఒకటి సరిపోతుంది సార్. ఉమ్. ఓకే. ఇంకోటి సార్, మేష లగ్నం సార్, ఉమ్. చతుర్థ భాగ్యాధిపతి చతుర్థంలో సార్. దాన్ని చంద్రుడు వచ్చి మేష అష్టమంలో, లగ్నము చతుర్థ భాగ్యాధిపతి. భాగ్యాధిపతి చతుర్థంలో సార్. అంటే ఓకే. గురువు వచ్చి చంద్రుడిలో ఉన్నారు సార్. ఓకే. ఆ చంద్రుడు వృచ్చికంలో ఉన్నారు సార్ 8వ ఇంట్లో.
ఓకే, ఏం ఫలితం వచ్చింది? ఇల్లు బాగా కొంటున్నాడు సార్ ఈయన. ఇల్లు. ఇల్లులు కొంటున్నాడు సార్ ఈయన. ఈయన ఓకే. కిరాణా షాపు ఉమ్, అయినా సరే ఉమ్, 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక అసెట్ కొంటూ ఉంటారు సార్. ఉమ్, ఓకే. అదొకటి బాగా సరిపోయింది. ఓకే. ఇంకోటి కన్యా లగ్నం ఉంది సార్, అది నవమాధిపతి శుక్రుడు నవమంలో ఉన్నాడు, కానీ అసలు అమౌంట్ అసలు అబ్బాయి దగ్గర అసలు అమౌంట్ లేదు సార్. అసలు డబ్బు ఎప్పుడు నిలవదు సార్. ఉమ్, 35 ఇయర్స్ ఉంటాయి సార్ అబ్బాయి. ఉహు. అమౌంట్ నిలబడడానికి 9వ ఇంటికి ఏం సంబంధం లేదు. ఓకే. అదే మామూలుగా అయితే నవమాధిపతి నవమం ఉంటే బాగా డబ్బులు ఉంటాయి అనుకుంటాం. అలా ఏం చెప్పలేము, అదే చెప్తున్నాం కదా, అలా అలా కంక్లూడ్ చేయలేము. దశాంశ నవాంశ చూడు, దశ చూడు, దాన్ని బట్టి కంక్లూడ్ చేయి. నవమంలో శని చూస్తున్నారు సార్, ఆ, బాగా లేట్ అవుతుంది. ఆ, దశాంశలో నవాంశలో, ఎందుకంటే ఇప్పుడు డబ్బు రావాలి కదా, డబ్బు నిలబడాలి, డబ్బు రావాలి, అదే అదే రైట్? డబ్బు రావాలి, డబ్బు సంపాదించాలి, దాచుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఆ 3 ఆస్పెక్ట్స్ చూడాలి. వస్తుందా లేదా అనేది దశాంశ నుంచి చూడొచ్చు. ఉద్యోగం ఉంటే, వ్యాపారం ఉంటే వస్తుంది, రైట్? రైట్. థ్యాంక్స్. ఓకే. నమస్తే సార్. అడగమ్మా. నమస్తే. సార్ ధనుర్లగ్నం అండి. ఆ, సప్తమంలో గురువు ఉన్నాడు. మీరు చెప్పిన లక్షణాలు హస్బెండ్ బాగా చాలా మీ మాట అర్థం అవట్లేదమ్మా. సార్ ధనుర్లగ్నం అండి. ఆ, సప్తమంలో గురువు ఉన్నాడు. అది మిథునం అవుతుంది కదా సార్. దాంతో బుధుడు లగ్నంలో ఉన్నాడు సార్. అమ్మాయికి బాగా ప్రాబ్లం సార్. అంటే భర్తతో నాసా అని అన్నారు కదా మీరు. నాసా నాసా. ఓకే. ఓకే. దానికి రూల్స్ అట్లా. కాకపోతే పెళ్ళైన తర్వాతనే అతనికి జాబ్ వచ్చింది సార్. ఉమ్, సార్ బాగా కలిసి ఉంటారు సార్. మనం చూసే వాళ్ళకి నాసా అనిపిస్తుంది కానీ వాళ్ళు బాగానే కలిసి ఉంటారు. అదే 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 అదే. ఆరుద్రలో పడింది. గురుడు ఆరుద్రలో ఉన్నారు, అందుకనే బాగా కలిసి ఉంటారేమో అని నేను. అచ్చా. ఓకే. సరే సరేనండి. సార్ ఇంకొకటి మీన రాశి సార్. గురుడు లగ్నంలోనే ఉన్నాడు సార్. ఉమ్, ఆ ఆ గురునితో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు సార్. ఉమ్. ఆ అబ్బాయి చదవడం బాగానే చదువుకున్నాడు కానీ సార్ ఏం జాబ్ అట్లా ఏం చెయ్యడు. లగ్నం లగ్నం ఉత్తరాభాద్రలో లగ్నం ఉత్తరాభాద్రలో ఉంది. అవును సార్. ఆ, ఆషాఢలో ఉంది. లగ్నం ఉత్తరాభాద్రలో ఉంది. అది ఇబ్బంది. దానికి సంబంధించిన రెమెడీ చేయాలి. రెమెడీ కాదు, యాక్చువల్గా ఉద్యోగం చేయాలి. యాక్చువల్గా షార్ట్ కట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. త్వరగా ఉద్యోగం వచ్చేసి తొందరగా చేసేసి 10 నిమిషాల్లో 10 కోట్లు సంపాదించాలి. అలా అలా ఆలోచిస్తాడు. సార్ టీచర్గా ఇంకో టీచర్గా ప్రయత్నం చేయొచ్చు ఎక్కడైనా వస్తే. ఓకే. సార్ షార్ట్ కట్స్ మీద ఉన్నాడు. సరే, నెక్స్ట్. సార్ ఇంకొకటి సార్, ఒకటి అది రుచిక లగ్నం సార్. సప్తమం గురు శనులు ఉన్నారు సార్. వృశ్చికం. ఓకే. సప్తమంలో గురుశనులు. ఓకే. వృషభంలో పడుతుంది వృషభం అవుతుంది సార్. అవును. ఆ, అంటే అది నేను మిమ్మల్ని ఇదివరకు ఒకసారి అడిగాను సార్. ఒక 2000 లో పుట్టిన చిల్డ్రన్స్ కి 2001 చిల్డ్రన్స్ కి మొత్తం మందికి అట్లానే ఉంది సార్. అంటే దాన్ని మరి గురుశనులు అక్కడే ఉన్నారు కాబట్టి క్వశ్చన్ ఏంటి? అంటే కాదు సార్, అంటే దానికి నక్షత్రము మనం అంటే బర్త్ టైంని బట్టి నక్షత్రం చేంజ్ అవుతుంది కదా, అదే అన్వయించుకోవాలా? ఉన్న నక్షత్ర కాదమ్మా. వృశ్చికము లగ్నము కదా, ద్వితీయ పంచమాధిపతి గురువు అక్కడున్నాడు. ఓకే. ఇప్పుడు ద్వితీయ పంచమాధిపతి రిజల్ట్ కావాలి అనుకుంటే శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తీసుకుని దాని నుంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఓకే సార్. ఓకే. గురువు ఇంట్లో ఇంకేమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల రిజల్ట్ గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం నుంచి వస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నక్షత్ర ఫలితాలు మళ్ళీ వినండి, వింటే తెలుస్తుంది. అందరికీ ఒకటే రిజల్ట్ ఎలా వస్తుంది? రాదు. అందరికీ కాదు సార్. అంటే ఆ నక్షత్రాలను ఉండడం మాత్రం అదే. అంటే
వృచ్చిక లగ్నం అయితే మాత్రం 7th ప్లేస్ లో ఉంది. వేరే అయితే చేంజ్ కానీ ఉండడం మాత్రం అదే ప్లేస్ లో ఉంది కదా అనేసి అట్లా వృషభ లగ్నమే అవుతుంది కానీ ప్లేసెస్ చేంజ్ వేరే, అంటే ఒక్కొక్క చిల్డ్రన్ కి ఒక్కొక్కటి ఓకే అమ్మా, చేంజ్. సరే, ఓకే, నెక్స్ట్. సార్ అడుగమ్మా. ఇది ఈ క్లాస్ రిలేటెడ్ కాదు, ఇంకో డౌట్ అడగచ్చా సార్? అడుగమ్మా, అడుగు అడుగు. అదే మొన్న అడిగాను కదా సార్, రమణ రవి కోసం అడిగాను కదా సార్. చాలా మంది చాలా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోవద్దు, అడుగమ్మా. అదే క్వశ్చన్ అదే అడుగు అదే పూర్తిగా. ఇప్పుడు కామన్ గా మీరు చెప్పినట్టే D1 D7 D9 చూస్తున్నప్పుడు ఉమ్. లగ్నంలో అది సంక్రమణ రవి పంచమంలో ఉంటే, పిల్లల గురించి చూస్తున్నాం. ఓకే, అవును ఓకే. సార్, అది సంక్రమణ రవి ఉండి దానికి కేతు ఉంటే అది బాబు పుట్టడు అని అనుకోవాలా, లేదంటే ఒక సంతానమే ఉంటుంది అని అనుకోవాలా సార్? సప్తాంశ చూసి డిఫైన్ చేయాలి ఎవరు పుడతారో. అదే సార్ నేను అనేది సప్తాంశంలోనే ఉమ్, పంచమంలో సంక్రమణ రవి కాదు, ఉమ్. కేతువుతో కలిసి ఉన్నారు, ఒక సంతానమని అనుకోవాలా, లేదంటే అవకాశాలు అసలు ఉన్నాయి. మరి సంతానం? అది రివర్స్ కౌంట్ లో ఉందా, స్ట్రైట్ కౌంట్ లో ఉందా? క్రక్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది, సంజయ్ రథ్ పుస్తకం, అది కొనుక్కొని చూడండి, దాంట్లో క్లారిటీ వస్తుంది. చాలా క్లియర్గా ఇచ్చాడు ఆయన రూల్స్. ఓకే సార్, ఓకే, క్రక్స్ ఆఫ్ అది వేదిక్ డౌట్ వచ్చింది. ఆస్ట్రాలజీ, టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్, సంజయ్ రథ్, ఇంగ్లీష్లో ఉంటుంది పుస్తకం. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాస్ లో మీరు 9th లార్డ్ సెకండ్ హౌస్ లో ఉన్నప్పుడు ఉంటే తండ్రికి ఉమ్. మీకు కొంచెం డిస్కషన్స్ ఉంటాయన్నారు. ఆ, నాకు అది సెట్ అయిందట అనిపించింది, ఒక లగ్నంలో చూసినాను, ఏది లగ్నం గుర్తులేదు సార్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం అది కలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం వీనస్ నుంచి మీరు చెప్పారు 8th హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎటువంటి సహాయం ఉండదు, ఆ, అంటే వాళ్ళ నుంచి ఏమి ఉండదు అన్నట్టుగా చెప్పారు. ఆ. అది కూడా కలిసింది. సో ఆ టూ రిజల్ట్స్ కనిపించినట్టు నాకు అనిపించింది సార్. రెండోది ఏంటి, వీనస్ నుంచి? వీనస్ నుంచి ఎయిత్ హౌస్ ఏదైతే వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఓకే, 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 ఓకే. ఎక్కడి నుంచి అటు అయితే శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఉమ్. బివి రెడ్డి ఏంటో కామ్గా వస్తున్నాడు రోజు క్వశ్చన్, క్లాసులకి ఏం అడగట్లేదు క్వశ్చన్స్. ఇంతకు ముందు అడిగేవారు బివి రెడ్డి గారు. సార్ నాకు డౌట్స్ ఉన్నాయి కానీ రేపు 10th లాడు గురించి చెప్పినప్పుడు అడుగుతాను సార్ నేను. ఏ ప్రొఫెషన్ ముహూర్తం పెట్టారే? ముహూర్తం పెట్టారా ఆ రోజు దాకా? కాదు కాదు, అవి ప్రొఫెషన్ కి సంబంధించినవి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మ్హూ. ఈ మధ్య అచ్చా. నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చినాయి సార్ అవన్నీ ప్రొఫెషన్ కి. మ్హూ. ఓకే. అది అందువల్ల అప్పుడు అడుగుతాను నేను. మ్హూ. సరే, ఇప్పుడు దాకా చెప్పిన వాటి మీద ఏం డౌట్లు లేవు? డౌట్స్ ఏం లేవు. ఇప్పుడు క్లాసుల్లో డౌట్స్ చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, డౌట్స్ ఏం లేవు. నేను ఓకే. రీసెర్చ్ చేసేటప్పుడు నాకు కొన్ని కనెక్ట్ అవ్వట్లేదు. మ్. ఈ అన్నీ ప్రొఫెషనల్ కనెక్ట్ అయితే మరి యోగమాయని గెలిచేసి నేనే యోగమాయ అంటారు నా మీరు. దగ్గర ఒక అమ్మాయిది జాతక చక్రం ఉంది సార్. ఆ అమ్మాయిది నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అసలు నాకు టచ్ కనెక్ట్ అవ్వట్లేదు అసలు. తప్పిచ్చారు టైం, దానికేముంది, ఆ? టైం తప్పించుంటారు. ఓకే ఓకే. టైం తప్పించారేమో, ఎవరికి తెలుసు. అట్లా అంటారా? అంటే ఆ అమ్మాయిది మామూలుగా నేను ప్రశ్న వేసుకొని చూసుకున్నా కూడా నాకు కనెక్ట్ అవ్వట్లేదు సార్. కేపీలో కూడా చూసుకున్నాను ప్రశ్న, మ్. అయినా కానీ ఫెయిల్ అవుతుంది. అంటే అమ్మాయికి హెల్ప్ అందకూడదని ప్రయత్నం చేస్తున్నాడేమో. మ్. అదే అర్థం కావట్లేదు. ఓకే, ఉండొచ్చు. 3 సార్లు ఫెయిల్ అయింది, మామూలు కేపీ ప్రశ్న కూడా ఫెయిల్ అయింది. మ్. ఓకే. ఆ, టైం ఉన్నప్పుడు సార్ ఎప్పుడైనా ఆ? టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా అడగండి, చూద్దాం. ఓకే ఓకే. సార్ ఈ అడగండి. మధ్య అంటే చార్ అన్నట్టే ఈ మధ్య చార్ట్స్ తెచ్చుకుంటున్నాం కానీ నాకు కెరియర్స్ అనేవి
ఇంకా రాకపోవడం వల్ల వాళ్ళు చెప్పే కెరియర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ దశాంశలో అవుతున్నాను చూడాలి సార్. కరియర్. D10 చూడకుండా ఉత్తి D1 లో చార్ట్ లో నీ కరియర్ చూస్తానంటే ఎలా కనెక్ట్ అవుతుంది? అవ్వదు. అదే సార్ D10 లోనే సార్ నేను అనేది వాళ్ళు ఆ, చెప్పే డిజిగ్నేషన్స్ నాకు తెలియట్లేదు, ఆ, దానివల్ల సార్ ఇబ్బంది సార్ పడుతున్నాను సార్. నాది కూడా ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ. అడగండి. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా డిస్పోజిటర్ కనెక్ట్ అయిన ప్రొఫెషన్ తీసుకోవాలా, లేకపోతే ఆ, ఎట్లా రాసి కనెక్ట్ అయిన ప్రొఫెషన్ తీసుకోవాలా నాది సార్? దశాంశ క్లాసులు ఉంటాయి, చూడలేదా? అది చూశాను. కాకపోతే ఏంటంటే అవి అన్నిటికి కొంతమందికి మ్యాచ్ అవుతున్నాయి సార్. ఇప్పుడున్న ప్రొఫెషన్లలో కొంతమందికి ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లా. మరి ఇప్పుడున్న ప్రొఫెషన్లో ఎవరినైనా అడగండి, మీరు ఏం చదివారని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అంటాడు. అవును. ఓకే. అంటే ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా కొంతమంది పైథాన్ ఉన్నారు, అదే కొంతమంది నన్ను చెప్పనట్లేదు. ఆ, దాంట్లో ఇప్పుడు ఏంటి అంటే పైథాన్ అయితే ఒక రకంగా కనెక్ట్ చేసుకోవాలి. దాని JavaNet పైథాన్ ఒకవైపు వస్తాయి, ఆ, డేటా ఇంకో వైపు వస్తుంది, సైబర్ సెక్యూరిటీ ఇంకో చోట నుంచి వస్తుంది. ఓకే. ఆ, మార్కెట్ ప్లేస్లో పనిచేస్తున్నాడు, స్ట్రాటజీ మీద పనిచేస్తున్నాడు, ఇంకో చోట నుంచి వస్తుంది. ఓకే. ఇవి తెలిసి ఉండాలి. ఓకే. డెవాప్స్ మీద పనిచేస్తున్నాడు, ఇంకో చోట నుంచి వస్తుంది. నేర్పిస్తాను ఇవి. ఆ, ఓకే. ఓకే. అలా ఒకవేళ ఆ స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి. అవేమి ఇలా చిటికేస్తే ఏం వచ్చాయి. అదే సార్, అది తెలియకపోవడం వల్ల వాళ్ళు బర్త్ టైం కరెక్షన్ చేయడం తెలియట్లేదు సార్. ఎందుకు అంత కష్టపడడం? దశ ఉంది. దశలోని ఎప్పుడు ఉద్యోగం వచ్చింది, ఎప్పుడు ఉద్యోగం పోయింది, ఎప్పుడు ఉద్యోగం మారారు అన్న దాన్ని బట్టి నేను చాలా ఇచ్చాను రూల్స్, అవి వాడండి. అది చాలు. అది వాడుతున్నాను సార్, మీరు చెప్పిన 2, 6, 10 అది చేస్తే అదొకటి చూస్తున్నాము. సరిపోతుంది. ఇంకా మళ్ళీ దానికి కరెక్షన్ ఏముంది? అక్కడి నుంచి చెప్పొచ్చు ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు పోతుందో. 3, 6, 3 అయితే జస్ట్ చిన్న చేంజ్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. అవి చూస్తున్నాం నేను ఇంకా కానీ కొంచెం చాలా చోట్ల కన్ఫ్యూజ్ చాలా చెప్పాను. మొత్తం అన్ని క్లాసులు విన్నారు. అలా ఒక ముక్క వినేసి డాన్స్ చేయడం కాదు. ఓకే. అలా చేయొద్దు. అలా అతను జావా మీద పనిచేస్తున్నాడు, .NET మీద పనిచేస్తున్నాడు, ఏమి చేంజ్ ఉండదు. లేకపోతే టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, 3కి కనెక్షన్లో ఉంది, ఏం చేంజ్ ఉండదు. లేకపోతే ఏదో సినిమాలకు రైటింగ్ రాస్తున్నాడు, ఏం చేంజ్ ఉండదు. లేకపోతే వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాడు, ఏమీ చేంజ్ ఉండదు. థర్డ్ హౌస్. ఇవన్నీ తెలిసి ఉండాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సరే సార్, నెమ్మదిగా అవును, మరి అర్థమవుతుంది సార్. కొత్త కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు ఆబ్వియస్గా. అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోగలుగుతారు పూర్తిగా. అండ్ ఇంకొకటి, మీరు చెప్పిన చాలా క్లాసెస్ లో చాలా పాయింట్స్ నాకు కలిసినాయి సార్. నేను ఒకరోజు లిస్ట్ అవుట్ చేసి చెప్తాను. అలాగే. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి అది ఎట్లా సార్ ఇది? ఆ, భావాలు ఇప్పుడు మామూలు 6th 10th భావాలు కనెక్ట్ అయితే సరిపోద్దండి. అలా కాదు. గవర్నమెంట్ ఉద్యోగానికి 2, 6, 10. ఓకే. 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 రెండో ఇల్లు, ఆరో ఇల్లు, పదో ఇల్లు. ఆరో ఇల్లు జనరల్లీ గుమస్తాలు అలాంటి వాళ్ళు, బేసిక్స్ జాబ్స్లో ఉన్నవాళ్ళు. 10th ఓకే. హౌస్ సెకండ్ హౌస్ ఏమో IASలు లేకపోతే ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్. ఓకే. సెకండ్ హౌస్. ఆహా. 10th హౌస్లోని మిడిల్ లెవెల్ ఆఫీసర్స్. ఓకే. ఇది చాలా జనరిక్గా చెప్పగలం. చంద్రుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పెద్ద బ్యూరోక్రాట్ అవుతాడు. ఆహా. శని ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, బాగా చిన్న లెవెల్లో పనిచేస్తాడు. ఓకే. రాసులు కూడా చూడవలసి ఉంటుంది. మ్మ్. ఓకే. నాన్నగారు పోయారు, నాన్నగారు పోతే ఉద్యోగం ఇచ్చారు, అష్టమాధిపతి కనెక్షన్ లగ్నానికో 10వ ఇంటికో ఉంటుంది. మ్మ్. ఓకే. ఇప్పుడు ఈ మామూలుగా ఈ స్టార్స్ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆరుద్ర ఒకటి, ఆ, పూర్వాషాఢ వీటిని కనెక్ట్ చేసుకోవాలా? అంటే అవి అందులో భీష్ముడు నక్షత్రాలకు వాళ్ళు కూడా, ఉన్నారు కదా. నక్షత్రాల నుంచి కూడా ఉద్యోగం డిసైడ్ చేయొచ్చు. అది నేర్పిస్తాను, ఇంకా అది చెప్పలేదు ఆ క్లాస్. ఓకే. ఓకే. అంటే అక్కడ రాజులు ఉన్నారు కదా, అంటే భీష్ముడు వీళ్ళు ఉన్నారు కదా మా పూర్వశాల్లో, దాన్ని బట్టి నేను కనెక్ట్ చేస్తున్నా. అలా అవ్వదు, అలా రాదు. మ్మ్. అలా చేస్తే రావు. ఓకే. ఓకే. D1 సార్ చూసి చేయడం కుదరదు. D1 చూసి అతను ఆఫీస్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది కొంతవరకు చెప్పొచ్చు. అతని బాస్ ఎలా ప్రవర్తిస్తున్నాడు కొంతవరకు చెప్పొచ్చు D1 నుంచి. ఓవరాల్గా ఉద్యోగం, అతని ఉద్యోగం మీద అతని అభిప్రాయం ఏంటి, ఉత్తరాభాద్ర కనెక్ట్ అయి ఉంది, ఇందాక చెప్పాను. అభిప్రాయం ఏంటి? తొందరగా ఉద్యోగం చేసి, తొందరగా ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసి ఎక్కువ డబ్బులు ఒకేసారి సంపాదించేయాలి ఉత్తరాభాద్ర. ఓకే. ఓకే. ఇలా ఏవో బేసిక్స్ చెప్పొచ్చు. భరణి, బాస్ ఉన్నంతసేపు బాగున్నాడు, బాస్ వెళ్ళిపోయి అతను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు, ఇతను తలబట్టు కూర్చున్నాడు. ఓకే. భరణి.
ఇలాగ నేను ప్రతి వీడియోలోని చెప్పాను. అవి మీరు రాసుకుని పక్కన పెట్టుకోవచ్చు, అంతే పనికొస్తాయి. అంతేకాని ఓకే దశమం భరణిలో ఉంది, దశమాధిపతి డిస్పోజిషన్ ఏమో ఎక్కడ ఉత్తరాభాద్రలో ఉంది, రెండింటిని కలిపేద్దాం, ఉద్యోగం ఎలా ఉంటుందో చెప్పేద్దాం, అలా చెప్పలేం. అలా చెయ్యొద్దు. ఓకే అలా రావు. దశమాంశ తీసుకోండి, దశాంశ చూసి దశాంశలోని D1 యొక్క దశమాధిపతి ఎక్కడున్నాడో చూసి దాన్ని బట్టి కొంత, D10 లోని దశమాధిపతిని చూసి కొంత, దశానాథుడిని చూసి కొంత చెప్పచ్చు. బెస్ట్ ఏంటంటే దశానాథుడిని తీసుకుని అంతకు ముందు జరిగిన 2-3 దశలు ఎలా ఉన్నాయో చూసి, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పేయచ్చు. ఓకే నేను చెప్పిన క్లాసెస్ మళ్ళీ వినండి, దశానాథుడిని పట్టుకొని వినండి, అప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే సార్ ఆ, సార్ నైన్త్ లో 12th హౌస్ లో ఉన్నప్పుడు అంటే డిస్పోజిటర్ కూడా 12th లాడే అవుతున్నాడు. ఉమ్. అప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాల్సి వస్తుంది? ప్రాబ్లం ఏంటుందో దాన్ని బట్టి ఇవ్వాలి రెమెడీ. ఏమవుతుంది, ఓకే 9th లో 12th హౌస్ ఎందుకు చేయాలి రెమెడీ? స్పిరిచువాలిటీ వద్దా? మనిషి బాగుపడాలి కదా, స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి కదా, ఏం చేయాలి, ఎందుకు రెమెడీ? ఆ, అంటే మ్యారేజ్ సెటిల్మెంట్ డిలే అవుతున్నట్టుంది. Yes. భాగ్యాధిపతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మ్యారేజ్ సెటిల్మెంట్ డిలే అయ్యే అవకాశం లేదు, అన్లెస్ అది సాటన్తో ఆస్పెక్ట్ అవుతుండడమో, నవాంశ సరిగ్గా లేకపోవడమో, శని చూస్తూ ఉండడమో, సప్తమాన్నో లగ్నాన్నో, అది Okay. డిలేకి కారణం. దానికి చేయాలి రెమెడీ. అంతేగాని భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు దానివల్ల డిలే అవుతోంది కాదు. ఓకే మ్యారేజ్ చూడాలి, నవాంశ చూడండి, నవాంశలో సప్తమానికి శని సంబంధం వచ్చిందా, శని చూస్తున్నాడా, అప్పుడు డిలే Okay. ఉంది. ఓకే లేదా ఇంకా యోగం రాలేదా, దశ రాలేదా, అప్పుడు డిలే ఉంది. దశ రాలేదు, దశ వచ్చాక చేసుకోవడమే, వేరే ఆప్షన్ లేదు. శని చూస్తున్నాడు, దానికి ఏదైనా రెమెడీ చేయాలి అంటే దానికి టోటల్ చార్ట్ చూసి చేయాలి రెమెడీ, ఏం చేస్తే బాగుంటుంది. ఓకే ఇంకెవరేదో అడగబోయారు నెక్స్ట్. సార్ సార్ నేనేనండి అప్పట్లో. అడగమ్మా. సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు దశలు చూడండి అని. అయితే సార్ శని దశ ముందు ఉంది అబ్బాయికి, ఇప్పుడు బుధ దశ నడుస్తుంది. అప్పుడు సార్ అంటే మీరు కాదు నాన్న, నేను ప్రతి నక్షత్రం మీద వీడియో చేశాను. ఓకే సార్ విను, ఒక్క నిమిషం విను. సార్ ఆ నక్షత్రం ఇప్పుడు ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ వీడియో చూసి దాని నుంచి ఫలితం కొంతవరకు చెప్పొచ్చు. 50% ఫలితం అక్కడి నుంచి వస్తుంది. అవును సార్. ఉమ్. సార్ అయితే మీరు కేతు ఫలితాన్ని కేతు గురించి కారకత్వాలు ఉన్నాయి కదా సార్, దాంట్లో ఏం చెప్పారంటే దాన్ని మనం చెప్పలేము అన్నారు. అవును. అంటే నడుస్తున్న దశ ప్లస్ కేతు 2 కలిసి ఉన్నాయి సార్, అంటే 2 గ్రహాలు కలిసి ఉన్నాయి. అంటే మనము పని జరుగుతలేదు. నేను వింశోత్తరి దశ చెప్పాను, విన్నారా? విన్నాను సార్, మీ అన్ని వింటున్నాను. మళ్ళీ వినండి వింశోత్తరి, వింటే సరిగ్గా ఈ క్వశ్చన్ రాదు ఇంకా. సరే క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ వాళ్ళకి జాబ్ రావట్లేదు సార్. జాబ్కి దశాంశ చూడాలమ్మా, D1 నుంచి చెప్పడం కుదరదు. దశాంశలోనే అందుకని అడిగింది సార్. ఓకే, దశాంశలో లగ్నము, దశాంశలో ఎక్కడున్నాడు ఇప్పుడు, ఏ దశ నడుస్తోంది? బుధ దశ నడుస్తుంది సార్. ఏ లగ్నం ఏంటి దశాంశలో? మకరం సార్, బుధ దశ. ఓకే, ఎక్కడున్నాడు బుధుడు? మకరంలో ఉన్నాడు సార్. బుధుడు మకర దశ బుధ దశ నడుస్తోంది, మకరంలో బుధుడు ఉన్నాడు. సొంతంగా ఏదైనా చేసుకోవాలి, ఓన్గా చెయ్యాలి. ఓకే, సెల్ఫ్గా చేయాలి. జాబ్ రావడం కష్టం అవుతుంది. 6th లార్డ్ 9th లార్డ్ లగ్నంలో ఉన్నాడు, జాబ్ రావడం కష్టము. స్వంతంగా ఏదైనా చేయాలి, సిఏఓ లేకపోతే కన్సల్టింగ్. ఏం చదివాడు సార్? ఎంఎస్సి చేస్తున్నాడు సార్, కంప్లీట్ అయిపోయింది, జర్మనీలో ఉన్నాడు సార్. ఓకే, టీచింగ్ చేయొచ్చు సార్. అయితే 6th లార్డ్ కేతు, అంటే మకర లగ్నానికి 6th కేతు చూస్తున్నాడు సార్. 9th ప్లేస్ లోనేమో శని ఉన్నాడు సార్. ఇలా ఇంత కన్ఫ్యూజింగ్ గా చెప్తే చెప్పడం చాలా కష్టం. ఓకే, సరే సార్. సరే, బుధుడు కేతువు లగ్నంలో ఉన్నారా ఇప్పుడు? బుధుడు శని లగ్నంలో ఉన్నారు సార్. మరి సొంతంగా చేసుకోవాలి, స్టార్ట్అప్ చేయాలి. ఓకే సార్. సరే.